హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. हरे कृष्ण माताजी दंडवत हरे प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद हरे प्रणाम। कृष्ण హరే माता जी కృష్ణ. दंडवत प्रणाम हरे आनंदी। कृष्ण అందరికి माताजी దండవత్ दंडवत ప్రణామ్. दंडवत प्रणाम। అందరికి हरे దండవత్ कृष्ण ప్రణామ్. माता जी అలాగే हरे कृष्ण ప్రణీత. माता जी दंडवत प्रणामालु। हरे हरे कृष्ण। कृष्ण माताजी दंडवत प्रणामालु। हरे कृष्ण माताजी दंडवत प्रणामाल। हरे कृष्ण। హరే కృష్ణ. డియర్ డివోటీస్ हरे అందరికి कृष्ण దండవత్ माता जी। ప్రణామ్. అందరికి స్వాగతం. సో మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య ధనంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నమి నమో ఆచార్య పదాయ రితాయ కృప ప్రదాయ గౌర కదా దామోదర నక్రమతానే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరమిత్ కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర కథాంచన స్మృతి యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యా శ్రీ చైతన్యం నమామితం వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य दास ठाकुर की जय. हरि ओम तस्सु. हरे कृष्ण. మనం భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ భక్తి రసభావిత కర్మ. చాలా అద్భుతమైన అధ్యాయం. సో ఆల్రెడీ మనకి 3వ అధ్యాయంలోనే కర్మయోగం గురించి చాలా అద్భుతంగా స్వామి వివరించారు. సో 5వ అధ్యాయంలో ఇన్ డీప్ గా ఇంకా కర్మయోగం గురించి ఇన్ డీటెయిల్ గా ఏ విధంగా కృష్ణ భక్తి రసభావిత కర్మలు మనం ప్రతిరోజు దైనందిత కార్యక్రమంలో చేయవచ్చు, ఏ విధంగా నిష్కామ కర్మయోగం చేయవచ్చు, ఏ విధంగా అది స్లోగా శుద్ధ భక్తి యోగం వైపు తీసుకుని వెళ్తుంది. సో ఏ విధంగా కర్మలు చేస్తున్నప్పటికీ కూడా కర్మలు చేయని వాడు ఏ విధంగా అవుతాడు, దాని గురించి ఇంకొంచెం వివరంగా వెరీ ప్రాక్టికల్ గా స్వామి ఈ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది. సో ఏ విధంగా అయితే 3వ అధ్యాయం కూడా స్టార్టింగ్ అర్జునుడి యొక్క ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది, అలాగే 5వ అధ్యాయం కూడా అర్జునుడి యొక్క ప్రశ్నతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైతే స్వామి దివ్య జ్ఞానం గురించి చెప్పినప్పుడు అనేకమైన యజ్ఞములు చెప్పారు. మళ్ళీ చిట్ట చివరిలో యుద్ధం చేయవయ్యా అని చెప్పాడు ఆయన. ఒక పక్కన హీనమైన కర్మల్ని విడిచిపెట్టమంటున్నాడు, మళ్ళీ ఇంకొక పక్కన ఏమంటున్నాడు, యుద్ధం చేయమంటున్నాడు. కానీ భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం కూడా తన యొక్క విద్యుత్ ధర్మం భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసినప్పుడు కర్మ చేసినప్పటికీ కూడా చేయనట్టి వాడవుతాడు అర్జునుడు. కానీ ఇక్కడ అర్జునుడి మాధ్యమంగా అర్జునుడికి ఈ విషయం తెలియదని కాదు, కానీ మనలాంటి వాళ్ళం అర్థం చేసుకోలేం కదా. కర్మ పరిత్యాగం గొప్పదా, కానీ కృష్ణ భక్తి రస భావిత కర్మ గొప్పదా, ఏది గొప్పది? సో దానికోసం డైరెక్ట్ గా స్వామి నుంచే ఆ సమాధానం వచ్చేలాగా అర్జునుడు మళ్ళీ ఒక అధ్యాయం స్టార్టింగ్ లో ప్రశ్నించాడు. ఆల్మోస్ట్ మనకి 3వ అధ్యాయం స్టార్టింగ్ లో అర్జునుడు ప్రశ్నించిన లాగానే ఉంటుంది. ఏమన్నాడు ఆయన? కర్మ పరిత్యాగం గొప్పదా లేకపోతే భక్తియుత కర్మ గొప్పదా, ఏది నాకు శ్రేయోదాయకమో చెప్పండి. శ్రేయ. ఎప్పుడైనా గురువు మనకి ఏదైనా ఆదేశించాలని మనం అడిగినప్పుడు ఏం అడగాలి మనం? నాకు ఏ శ్రేయస్సు చెప్పండి గురువు గారు అని అడగాలి. 2 రకములు ఉంటాయి. అంటే శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఇప్పుడు మనకి చేయడానికి అంత ఇష్టంగా ఉండకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి చాలా చాలా బెనిఫిట్ ఇస్తుంది లైఫ్ లో. ప్రేయస్ అంటే ఏమిటి? ఇప్పుడు మనకి చాలా బాగుంటుంది చేయడానికి, దాని రిజల్ట్ ఫ్యూచర్ లో బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది ప్రియమో అది చెప్పండి గురువు గారు చేస్తానంటాం కాదు. గురువు గారు నాకు ఏది శ్రేయస్సో చెప్పండి, అది నేను ఆచరిస్తాను. మీకు గుర్తునుంటే 2వ అధ్యాయంలో అర్జునుడు శరణాగతి పొందినప్పుడు కూడా, ఓ కృష్ణ నీ శిష్యుణ్ణి శరణాగతుణ్ణి నాకేది శ్రేయస్సో చెప్పవయ్యా. సో అర్జునుడి నుంచి మనం చక్కగా నేర్చుకోవాలి. అర్జునుడు ఉత్తమ భక్తుడే కాదు, ఉత్తమ శిష్యుడు కూడా. ఏ విధంగా గురువు దగ్గర నడుచుకోవాలి, ఏ విధంగా మనం ప్రశ్నించాలి, ఏ విధంగా గురువు చెప్పింది పాటించాలి కదండి.
సో మనకు ప్రియంగా ఉంటే పాటించడం కాదు, మనకి ఏది శ్రేయస్సో గురువు మనకి చెప్పినప్పుడు అది మనం పాటించాలి. ఒకవేళ మనకి ఏం ఆదేశాలు సరిగ్గా అర్థం కావట్లేదు, మళ్ళీ అడగాలి, ఓ గురువు గారు నాకు ఏది శ్రేయస్సో మళ్ళీ చెప్పండి, ఇది నా కోసమేనా, ఇన్స్ట్రక్షన్ నేను చేయగలనా, ఇలా చేయాలి. ఈ విధంగా వినయపూర్వకంగా ప్రశ్నించాలని ఆల్రెడీ 4వ అధ్యాయంలో కృష్ణ భగవాన్ చక్కగా చెప్పారు మనకి. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది శ్రేయస్సు అడగాలి. అందుకని అర్జునుడు చక్కగా అడిగాడు, ఏది ఎక్కువ శ్రేయదాయకమో దయచేసి చెప్పు స్వామి. అప్పుడు రెండో శ్లోకంలో స్వామి చాలా క్లియర్ గా చెప్పేశాడు, రెండు కూడా ముక్తికి కారకములు. ఏమిటి? కర్మ పరిత్యాగం, భక్తితో కూడిన కర్మ. కానీ రెండిట్లో ఏది ఉత్తమం అని చెప్పాడు స్వామి? భక్తియుత కర్మ ఉత్తమమైనది. స్వామి మొదటి 6 శ్లోకములు 5వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఈ యొక్క నిష్కామ కర్మ యోగం అది ఏమవుతుంది? అకర్మ, ఏదైతే కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ చేయనట్టి వాడవుతాడో, ఎంత సునాయాసంగా ఈ యొక్క భవబంధనం నుంచి విముక్తి అవుతాడో, అంతేకాకుండా తను అతి శీఘ్రంగా ఈ భౌతిక అస్తిత్వం నుంచి విముక్తి పొంది భగవద్ధామం చేరగలడు. సో దాని గురించిన వివరణ చాలా అద్భుతంగా స్వామి చెప్తారు. అలా చెప్తున్న విషయంలోనే ఈ రోజు 3వ శ్లోకంలో ఎవరు నిజమైన సన్యాసి? కేవలం కర్మలు త్యజించిన వాడా, లేకపోతే కర్మ ఫలితముల్ని త్యజించిన వాడా? ఎవరు నిజమైన సన్యాసి అన్న దానికి స్వామి వివరణ ఇవ్వబోతున్నారు. మనం అది చూద్దాం. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. లక్ష్మీజీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. తన కర్మఫలాలను ద్వేషించని వాడు, కోరని వాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. మహాబాహువులు కలిగిన అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడిన అటువంటి వ్యక్తి భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎన్నో శ్లోకం హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఎన్నో శ్లోకం? అధ్యాయం 3వ శ్లోకం. సో ఇక్కడ స్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు నిజమైన సన్యాసి. నిజమైన సన్యాసి యొక్క డెఫినేషన్ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరంట నిజమైన సన్యాసి? జ్ఞేయస నిత్య సన్యాసి యో నద్వేష్టిన కాంక్షతి, అంటే కర్మలు చేస్తూ ఉంటాడు కానీ దేని పట్ల నా కాంక్షతి, దేని పట్ల ఆసక్తి లేదు. నద్వేష్టి, దేన్ని ద్వేషించడు కూడా. అంటే కర్మ ఫలితములు ఎలా వచ్చినా వాటి పట్ల ఆసక్తి ఉండదు, వాటిని ద్వేషించడు కూడా. సో కర్మ ఫలితముల కోసం ఆశించి చేయట్లేదు, అతని విద్యుక్త ధర్మం భగవంతుని ప్రీత్యర్థం చేస్తున్నాడు. సో అటువంటి విధంగా ఉన్నవాడు ఏమంటారు? నిత్య సన్యాసి. అతనే రియల్ రినౌన్సియన్స్, తనే నిజమైన సన్యాసి, ఐడియల్ సన్యాసి అని చెప్తున్నారు. సో అటువంటి వాడికి రిజల్ట్ ఏంటి? ఏం చెప్తున్నాడు? మహాబాహుడమైన అర్జున, నిర్ద్వంద్వో హి సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిర్ద్వంద్వో, అటువంటి వాడు ఏమవుతాడు? త్వరగా ద్వంద్వములన్నీ విడిచిపెట్టిన వాడై సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఈ యొక్క బంధనముల నుంచి, లౌకిక బంధనములు, భౌతిక యొక్క సంసార బంధనముల నుంచి పూర్తిగా విడిపడి ముక్తుడవుతాడు. అంటే జీవన్ముక్త స్థితికి వాడు చేరపడతాడు అతి శీఘ్రంగా, అతి సులభంగా అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో కాబట్టి క్లియర్ ఇంకోసారి చెప్తుంది, నిర్ద్వంద్వ ఈ మహాబాహు, ఈ నిశ్చయముగా వాడి బంధనం నుంచి విముక్తుడవుతాడు. సో నిజమైన సన్యాసి ఎవరు? సో కేవలం బయట వస్త్రములు మార్చినంత మాత్రాన, కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన సన్యాసి అయిపోడు. మనకి 3వ అధ్యాయంలో కూడా స్వామి చెప్పారు, ఫల్గు వైరాగ్యం గురించి చెప్పారు, మీ అందరికి గుర్తుండి ఉంటాయి. సో ఏదైతే ఫల్గు రివర్ ఏం చేస్తుంది? పైకి ఏమీ నీరు లేనట్టు ఉంటుంది, మీరు గయాకు వెళ్ళినప్పుడు చూస్తే, కానీ ఒకసారి అడుగు పెడితే చాలా డీప్ గా ఉంటుంది. అలాగే ఈ ఫల్గు సన్యాసులు అంటే పైకి మాకు ఏమి అటాచ్మెంట్స్ లేవండి, వెళ్ళి విడిచిపెట్టాం, అవి సంసారం విడిచిపెట్టాం, కానీ లోపల మనసులో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇంద్రియ భోగం గురించి, ఇంద్రియ విషయముల గురించి, లేకపోతే ఇంటి గురించో, పిల్లల గురించో, సంసారం గురించో, వాళ్ళు ఇలా అయ్యారు, లోపల మనసు ఇంకా వాటితోనే పాకులాడుతూ ఉంటే వాడు బయట ఎక్స్టర్నల్ గా సన్యాస డ్రెస్ తీసుకున్నంత మాత్రాన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకని మనసు ఇంకా
కలుషితం అయిపోయి ఉన్నది. సో అటువంటి ఫల్గు వైరాగ్యం, అటువంటి ఫల్గు వైరాగ్యం కంటే కూడా ఏమంటున్నారు, ఎవరైతే గనక గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అన్ని కార్యక్రమములు చేస్తున్నప్పటికీ కూడా దేని చేత ఆసక్తి లేకుండా, దేన్ని ద్వేషించకుండా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేస్తే అతనే నిజమైన సన్యాసి. అంటే కేవలం కర్మల్ని త్యజించటం కారణంగా ఒకటి సన్యాసి అవ్వలేడు, కర్మ ఫలితముల్ని త్యాగం చేయమంటున్నాడు స్వామి. సో కర్మ ఫలితముల త్యాగం ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా చేయవచ్చు. అది కూడా సంసిద్ధి హరితోషణం, హరి యొక్క ప్రీత్యర్థం చేయాలి. అలా చేస్తే వాడు చేసిన కర్మలకి ఇటువంటి విధంగా వాడు బంధితుడవడు. ఏ విధంగా అయితే తామరాకు నీటిలో ఉన్నా అక్కడే పెరిగినప్పటికీ కూడా దేని చేత అంటబడకుండా ఉంటుందో, అదే విధంగా ఈ జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి చుట్టూరు ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా దాని చేత అంటబడకుండా ఉంటాడు. సో ఆ విధంగా ఉండాలంటే ఏం చేయమంటున్నాడు, కర్మ ఫలములను ద్వేషించుట గాని కోరుకోట గాని చేయొద్దు అంటున్నాడు. రెండు విషయములు ఉంటాయి. మనకి ఏదైనా ఒకటి చేసామనుకోండి, ఆ రిజల్ట్ మనకి ఆనందంగా ఉంది, మనకి చాలా ఫేవర్ గా ఉంది, మనం ఏం చేస్తాం, ఆసక్తి పెంచుకుంటాం. సో ఎవరైనా మన ఇంద్రియ శక్తికి సహకరిస్తున్నారు, వాళ్ళంటే మనకు చాలా ఇష్టం కదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి వేరే వాళ్ళంటే ఇష్టము ఎందుకు చెప్తున్నారు, ఒక రీజన్ చెప్పమంటే, ఫస్ట్ మనకు వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వాళ్ళకి వచ్చే అండర్లైన్ పాయింట్ ఏంటి, నా ఇంద్రియ భోగానికి వీడు అడ్డు రావట్లేదు, అందుకని నాకు ఇష్టం. ఎప్పుడైతే ఇంద్రియ భోగానికి అడ్డు వస్తే తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా వాళ్ళకి ద్వేషమే. ఆ శిక్షా గురువైనా, దీక్షా గురువైనా, ఎందుకని ఇంద్రియ భోగాలు చేయనివ్వట్లేదండి, వీళ్ళంటే మాకు అంత ఇష్టం లేదు, స్ట్రిక్ట్ రూల్స్ పాటించమని. సో అందుకనే నేను వదిలిపడేస్తాను కదండి. ఎందుకనే మనం ఎవరైతే ఇంద్రియ భోగానికి అడ్డు వస్తున్నారో వాళ్ళు మనం ద్వేషిస్తాం. ఇంద్రియ భోగానికి అడ్డు వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ అయినా, వస్తువు అయినా, రిలేషన్ అయినా, బంధువు అయినా, తల్లైనా, తండ్రి వాళ్ళని ద్వేషించే ప్రయత్నం చేస్తారు. భౌతిక ప్రపంచంలో మరి ఎన్నెన్నో విషయాలు మనం చూస్తున్నాం. పేపర్ ఓపెన్ చేస్తే తల్లిదండ్రులని హింసించడం, లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు హింసించడం, లేకపోతే ఒక భర్తని భార్య చంపేస్తున్నారు, భార్యని భర్త చంపేస్తున్నారు. సో వాటన్నిటి వెనకాల ఒకటి రీజన్ ఏంటి, వాళ్ళ ఇంద్రియ భోగానికి ఈ వ్యక్తి అడ్డు రావటం ఏదో విధంగా. అంతకు మించి ఏదైనా రీజన్ ఉందా అంటే, ఇప్పుడు మీరు ప్రతిరోజు మనం చూసే కార్యక్రమాల వెనకాల ఇంతకంటే ఏదైనా రీజన్ ఉందా వాళ్ళు చెడు కార్యక్రమాలు చేయడానికి? లేదు మాతాజీ, ఇంద్రియ భోగమే, ఇంకా అంతకుమించి కారణం లేదు. కేవలం వాడి యొక్క ఆనందానికి, ఇంద్రియ భోగానికి అడ్డు వస్తున్నాడు అంటే వాడు నిజమే చెప్పనివ్వండి, కానీ వీడికి ద్వేషంలా కనిపిస్తారు. సో అందుకనే మొబైల్ ఇవ్వట్లేదని తల్లి మీద అటాక్ చేస్తున్నారు. సో బయట ప్రియుడు ప్రియురాలతో తిరగనివ్వట్లేదని తల్లిదండ్రుల మీద అటాక్ చేస్తున్నారు. ఇదంతా దేనికి వస్తుంది, కేవలం ఇంద్రియ భోగాన్ని వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి వాళ్ళు ద్వేషం అయిపోతున్నారు. ఇంద్రియ భోగానికి అడ్డు తగిలే ప్రతి వస్తువు కూడా అది వాళ్ళకి ద్వేషంగా మారిపోతుంది. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, ఉత్తరప్రదేశ్ లో ఎవరో ఒక 10 years అబ్బాయి వాళ్ళమ్మ ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఏం చేశాడు, ఏకంగా కత్తి పట్టుకొని చంపడానికి రెడీ అయిపోయాడు. లక్కీగా వాళ్ళ ఇంట్లో ఇంకొక 15 years అబ్బాయి ఉన్నాడు, వెంటనే వాళ్ళ అమ్మని కాపాడాడు. లేకపోతే ఆ రోజు ఏం జరిగేదో కండిషన్ అందరూ ఆశ్చర్యపోయారు కదండి. సో ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఇంద్రియ భోగంలో మునిగిపోయిన వాళ్ళకి ఏమవుతుంది, పిచ్చిగా అయిపోతారు. వాళ్ళు పిచ్చి పెట్టినట్టు తయారైపోయింది. పిచ్చి పెట్టిన వాడికి తెలుస్తుందా, వాడు చేయి కోసాడా, వేరే వాళ్ళు చేయి కోస్తున్నాడా, వేరే వాళ్ళు పేరు కోస్తున్నాడా, ఏం తెలియదు. ఆ పిచ్చిలో అన్ని చేసేస్తారు. ఆ పిచ్చి వదిలిన తర్వాత అప్పుడు కూర్చుని ఏడుస్తారు. ఇంద్రియ భోగం కూడా అటువంటిదే. ఇంద్రియ భోగంలో ఎవరైతే నిమగ్నం అయిపోయిన వారో వాళ్ళు ద్వంద్వములు చూస్తారు, ఆసక్తి, ద్వేషం, ఇష్టం, అయిష్టం, ఇవన్నీ కూడా చూస్తుంటారు. మరి అదేంటండి, ఈ ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టాలి, అసలు ఎలా ఉండగలం కర్మ ఫలితముల కంటే అటాచ్ అవ్వకుండా, లేకపోతే ద్వేషించకుండా భగవంతుని ప్రీత్యర్థం ఎలా చేయాలి అంటే, దానికి మన అజ్ఞాన చీకటి, అజ్ఞాన పొర అనేది తొలగాలి, జ్ఞాన కాంతి మన జీవితంలోకి రావాలి కదండి. అందుకని ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. మనలో ఉన్న తమస్సుని, అజ్ఞాన చీకటిని పారదోలుతాడు గురువు. అటువంటి గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి ఉన్న అత్యున్నతమైన చాలా భీకరమైన అజ్ఞానం ఏంటి, ఈ దేహమే మనం అనుకోవటం. సో అటువంటి అజ్ఞానం నుంచి గురువు మన బయటికి తీసుకుని వస్తాడు. సో ఆ విధంగా గురువు మనకి దివ్య జ్ఞానాన్ని 2 రకముల విషయములు తెలియజేస్తాడు. ఒకటేమిటి, మన స్థితి ఏమిటి, మనం ఎవరు, ఈ దేహం కాదు జీవాత్మలం. రెండో విషయం ఏమిటి, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి, జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్.
సో భగవంతుని యొక్క అంశలో మనం ఆయన యొక్క సేవకులం, నిత్య సేవకులం కదండి. సో ఎప్పుడైతే ఈ విషయం అర్థమవుతుంది, సో అప్పుడు వాడికి ఓ భగవంతుడే మొత్తానికి ప్రొపరేటరు, యజమాని, అలాగే నియంత, అలాగే ఎవరైతే యజమానో వాడే భోగించాలి. అవునా కదా? సో ఎవరైతే యజమాని, ఎవరైతే సంపాదించుకుని ఉన్నారో ఆస్తి వాడు భోగించగలడు. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో సంపాదించింది నేను భోగించాలి అంటే జరుగుతుందా? అది నాది అంటే జరిగిపోతుందా? జరగదు. కానీ భగవంతుడి ఆస్తిని జీవాత్మ నాది, నా కోసమే ఇవ్వబడింది అని ఎప్పుడైతే అనుకుంటాడో, నేనే యజమాని, ఇక్కడ ఉన్నదంతా కూడా నా భోగం కోసమే ఇవ్వబడింది అని ఎప్పుడైతే తన ఒక తప్పుడు గుర్తింపుతో ఈ భౌతిక ప్రకృతిక ప్రొడక్ట్ కింద తనని గుర్తుపేసుకుంటూ ఆ విధంగా వ్యవహరిస్తూ మిథ్యాహంకార భావనలో ఉన్నప్పుడు ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క ఇంద్రియ భోగ సంబంధిత కార్యక్రమాల్లోనే నిమగ్నం అవుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలిసింది, ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పూర్ణుడు మరియు తాను అట్టి పూర్ణము యొక్క అంశాన్ని భక్తుడు సంపూర్ణంగా తెలుసుకుంటాడు. సో ఎప్పుడైతే అదృష్టం కొద్దీ ఆ జీవాత్మకి ఇప్పుడైతే ఒక భక్తుడి యొక్క సాంగత్యం దొరికింది, ఏమంటున్నారు, బ్రహ్మాండి భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పై భక్తిలత. బ్రహ్మాండంలో అనేకమైన జీవాత్మలు తిరుగుతూ ఉన్నారు 84 లక్షల జీవరాశులు. భాగ్యవాన్ జీవ, భాగ్యవంతుడైన వాడికే ఆ గురువు యొక్క సాంగత్యం లభిస్తుంది. సో అదేంటండి, మా ఊర్లో ఇన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, కానీ కొంతమంది భక్తి చేస్తున్నారు. అయ్యో మా ఇంట్లో అందరికి తెలుసు భక్తి చేయాలి అని, వాళ్ళు కూడా అప్పుడో ఎప్పుడో మీ క్లాసులు వింటారు, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. అందరూ చేయగలరా? భాగ్యవాన్ జీవ, ఓన్లీ భాగ్యవంతుడే ఆచరించగలడు. ఆ భాగ్యం రావాలి అంటే ఎంతో కొంత సుకృతి చేసి ఉండాలి. ఏదో జన్మలో వైష్ణవులకు సేవ చేసి ఉండాలి, అయితే ఈ జన్మలోనే తెలుసో తెలియకో ఏదో వైష్ణవునికి సేవ చేసి ఉండాలి. మనకు అసలు ఎటువంటి అర్హత లేకపోయినా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ఇటువంటి సుకృతి కూడా లేకపోయినా ఒకసారి వైష్ణవుడు మన మీద ఎంతో కరుణతో వాళ్ళకున్న అకౌంట్ బ్యాలెన్స్ మనకు కొంచెం పాస్ ఆన్ చేస్తారు. ఒకసారి ప్రభుపాద్ గారిని అడుగుతారు, ప్రభుపాద్ మేము అందరూ కూడా హిప్పీస్ లాగా ఉన్నాం, తాగేసి మత్తు పదార్థం రోడ్డు మీద పడిపోయి ఉన్నాం, కానీ మాకిప్పుడు అప్పటికి ఇప్పటికి ఆలోచిస్తే ఇప్పుడు మా జీవితంలో మీరున్నారు, కృష్ణుడు ఉన్నాడు, భక్తి ఉంది, మేము ఏం చేసి ఉంటాం ఇదంతా పొందడానికి? సో ప్రభుపాద్ ఏమంటారు, మీరేమీ చేయలే, మరి మేమేం చేయకుండా ఎలా చేయగలిగాము, ఏ సుకృతి లేకుండా మాకు ఎలా వచ్చిందంటే నేను మీకు కొంచెం అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చా కదండి. సో మనకి కూడా మన ఆచార్యులు మన అకౌంట్ ఓపెన్ చేసి కొంత యాడ్ చేసి ఇచ్చారు. సరే అయితే ఈ అకౌంట్ నువ్వు నిలబెట్టుకో, కంటిన్యూ చేసుకో భక్తి అని. లేకపోతే మనకెక్కడిదండి ఆ సుకృతి? ఎన్నో జన్మల నుంచి తిరుగుతూ ఉన్నాం సంసార చక్రంలో. ఏదో ఒక వైష్ణవుడు మన మీద అపారమైన కరుణ తెచ్చి ఈ జీవాత్మ ఎలాగైనా ఉద్ధరించాలి అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఏం చేస్తారు, గురువు కృష్ణుడికి ప్రార్థిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరైనా కోటీశ్వరుడు తన దగ్గర నుంచి ఒక 5 రూపాయలు తీసి, ఏమీ ఎక్కువ 5,000 అనుకోండి, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5,000 మినిమం బ్యాలెన్స్ అనుకోండి. ఇప్పుడు మన దగ్గర పైసా లేదు, కానీ కోటీశ్వరుడు తలుచుకుంటే 5,000 రూపాయలు ఎంతో మంది ఓపెన్ చేయించగలడు. అవునా కదా? సో అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులు వాడేసుకోవాలా, ఏం చేయాలి? మేము ఫైనల్ గా అకౌంట్ వచ్చిందని చెప్పి 5,000 ఖాళీ చేసేయాలా? ఖాళీ చేసి మళ్ళీ తల దిబ్బ కొట్టుకోవాలా? ఏం చేయాలి? తెలివైన వాడు ఏం చేస్తాడు? సేవింగ్ చేసుకోవాలి, ఇంకొంచెం సేవ్ చేసుకుంటాం. ఆల్రెడీ 5,000 ఉంటే గానీ అకౌంట్ ఓపెన్ చేయనన్నారు. ఇది గనక తీసేస్తే మళ్ళీ నాకు అసలు అకౌంటే ఉండదు, జీరో అయిపోతుంది, అకౌంట్ డెడ్ అయిపోతుంది. సో అలా చేయకూడదు, దీని అకౌంట్ నేను బతికి ఉంచాలి, భక్తిలో బతికి ఉండాలి. అందుకని ఏమంటున్నారు, ఎలాగైతే శ్రీధర స్వామి గారు చెబుతారు, తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి యొక్క ఆస్తి కుమారునికి ఆటోమేటిక్ గా వస్తుంది, పెద్ద గొప్ప కార్యాలు ఏం చేయక్కల, బతికుంటే చాలు వాడు. అవునా కదా? బతికుండాలి కదా తండ్రి ఆస్తి పొందాలి అంటే. అప్పటికి వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇస్తారా కొడుక్కి? ఎవరు కదండి. అలాగే మనం కూడా భక్తిలో బతికి ఉండాలి. మనకు ఆల్రెడీ భక్తులు బీజం అనేది ఆచారాలు ఇస్తున్నారు, దాన్ని ఏం చేయాలి, చక్కగా శ్రవణ కీర్తనములతో దాన్ని కాపాడుకుంటూ దానికి గొప్ప మహావృక్షం చేయాలి. ఆ భక్తిలతో పెరిగి శ్రీమతి రాధారాణుల కృష్ణ భగవానికి పాద పద్మాలని చేరాలి. అది దానికోసం మనంతా కూడా సాధన చేస్తున్నాం. సో ప్రభుపాద్ చెప్తారు, నేను నా యొక్క సుకృతి కొంచెం మీ అకౌంట్ లో యాడ్ చేయడం కారణంగా మీ యొక్క భక్తి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, మీరు ఫర్దర్ గా దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. అంతేగాను గురు మహారాజ్ మీరే చూసుకోండి, నా వల్ల కాదు ఇదంతా కూడా. సో
సో అలా కాదు, గురు మహారాజ్ ఏం చేస్తారు, మనకి ఆ బీజ ప్రదానం చేస్తారు, కావాల్సిన ఎంకరేజ్మెంట్, ఇన్స్ట్రక్షన్స్, డీటెయిల్స్ అన్ని ఇస్తారు. భక్తి చేయాల్సింది ఎవరు? మనమే. మంగళహారతికి లెగండి, 16 మాలలు చేయండి. సో దానికి ఎందుకు చేయాలి 16 మాలలు? ఆ జ్ఞానం ఇస్తారు. కానీ 16 మాలలు ఎవరు చేయాలి? గురు మహారాజా మనం? మనమే మాతాజీ, ఓ మనమే గురు చేస్తాం. మహారాజ్ ఎలాగోలుగా దీక్ష ఇచ్చేసారు, నా 16 మాలలు కూడా ఎలాగోలో మీరే చేసేయండి. మీకు ఎంత కరుణ కదా, నేనంత దరిద్రుణ్ణి కదా, చేయలేను అంటే నాకు అంతకంటే దౌర్భాగ్య స్థితి లేనే లేదు. సో మన దేనికోసమైనా ప్రయత్నిస్తుంటే దాని విలువ మనకు తెలుస్తుంది. ఏదైనా సునాయాసంగా వచ్చేసింది అనుకోండి, దాని విలువ మనకు తెలుస్తుందా? తెలియనే తెలియదు. తెలియదు మాకు. సో ఇప్పుడు ఒకే చదువుకోరా బాబు, ఎగ్జామ్స్ పెడతారు, పాస్ అవుతావు, అప్పుడు నీకు ఆ డిగ్రీ యొక్క వాల్యూ తెలుస్తుంది. నువ్వేమీ చదవలేదు, ఏం పాస్ అవ్వలా, డైరెక్ట్ గా పాస్ చేసేస్తున్నారు, నీకు చదువు యొక్క వాల్యూ తెలుస్తుందా? ఎప్పటికైనా నేర్చుకుంటావా ఆ సబ్జెక్ట్ నువ్వు? ఎప్పటికీ నేర్చుకో. నీ డిగ్రీ అయితే నీ చేతిలో వస్తుందేమో కానీ పరమ మూర్ఖుడి కిందే ఉండిపోతాం. అందుకని Yes, అంటే ma'am. ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా అవసరమే. అందుకని ఆచార్యుడు కావాలని డైరెక్ట్ గా తీసుకున్న వాళ్ళు కృష్ణుడు ఏదో నిలబెట్టగలడు. కానీ ఏం చేస్తున్నాడు, మనకి క్వాలిఫై చేస్తున్నాడు. క్వాలిఫై చేయకపోతే కృష్ణుడు ఎదుర్కొంటా వెళ్ళి మనకి ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ కోతిలాగా వంకర టింకర్లుగా వ్యవహరిస్తూ ఉంటాం. అందుకని ఆచార్యుడు మొత్తం సెట్ చేస్తాడు. అది ఎలా అవుతుంది? సాధన ద్వారా. సాధన ద్వారా. ఆ సాధన ఎలా జరుగుతుంది? ఈ జ్ఞానం ద్వారా. లేకపోతే గురువు దగ్గర మన ఈ విషయం తెలుసుకోలేకపోతే ఏమనుకుంటారు చాలా మంది మూర్ఖంగా, నేను పరమాత్మతో సమానం అయిపోతా, కొంత సాధన చేస్తే నేను నారాయణుడు అయిపోతా. అది ఎటువంటి విషయంగా జరగంది కదండి. ఎప్పుడు కూడా ఆచార్యులు ఏం చెప్తారు, ఒక నీటి బిందు సింధు సముద్రంతో సమానం అవుతుందా? అవదు. ఆ రెండిట్లోనే కెమికల్ కాంపోజిషన్ టెస్ట్ చేస్తే ఒకటే అవ్వచ్చు. క్వాంటిటీ గుణరీత్యా సమానమేమో కానీ పరిమాణ రీత్యా ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు కదండి. ఒక బంగారు కణిక, అలాగే బంగారు గని గుణరీత్యా సమానమే, బంగారమే. కానీ ఒకే నా దగ్గర కణిక ఉంది, నీ దగ్గర కొండ ఉంది, ఇద్దరు ఈక్వలేనా? కాదు కదండి. ఆ విధంగా జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక స్ఫులింగాలు అయినప్పటికీ కూడా పరమాత్మ విభు అనంతుడు, జీవాత్మ అనుమాత్రంగా ఉంటాడు. పరమాత్మ అనంతుడైన కారణంగా ఈ భౌతిక ప్రకృతులు ఇక్కడ ఆవిర్భవించినప్పటికీ కూడా దేని చేత అంటబడకుండా ఉంటాడు, ఆ ప్రకృతిని ఆదేశించేవాడు అయి ఉంటాడు. కానీ జీవాత్మ అనుమాత్రంగా ఉండటం కారణంగా ఈ భౌతిక ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో అనేకమైన దేహంలో తీసుకుంటూ ఉంటాడు కదండి. అందుకనే ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎవరు కూడా భగవంతుడితో సమానం కానీ ఆయన కంటే అధికం కానీ ఎవరు అవ్వలేరు. ఈ విషయం తెలిసిన వాడు ఏమర్థమవుతుంది, ఓ స్వామియే ఈశ్వరుడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణములకి ఆయనే కారణుడు. నాకు ఈ దేహం ప్రాప్తించబడ్డానికి కానీ, నాకు ఈ ఫెసిలిటీస్ ఇవ్వబడ్డాయి అంటే అవన్నీ స్వామివే, స్వామియే కదా నిజమైన యజమాని. సో కాబట్టి తనకి ఏమి ఓనర్షిప్ తీసుకోడు. సో నాది కాని దాని మీద నాకేంటండి ఆసక్తి గాని ద్వేషం గాని. కానీ జ్ఞానయోగులు ఏమంటారు, నేతి నేతి, నాకు ఇది వద్దు అది వద్దు ఇది వద్దు, అటాచ్ అయిపోతాను నేను. సో మనకు వైష్ణవ ఆచారాలు చాలా చక్కగా చెప్తారు. వైష్ణవ ఆచారాలు చాలా చక్కగా కొంచెం డోర్ వేసాను. వైష్ణవాచార్యులు చాలా చక్కగా చెప్తారు. ఏం చెప్తారు, సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంక్ ఎదుర్కొంటా నుంచున్నారు అనుకోండి, అందులో మీకు అసలు అకౌంటే లేదు, ఒక డిపాజిట్ లేదు, కానీ మీరు అంటున్నారు ఈ బ్యాంకు నేను త్యజిస్తున్నా, ఈ బ్యాంకు నేను త్యజిస్తున్నా. అప్పుడు ఏమంటాడు బ్యాంక్ వాడు? ఏమంటాడు? నవ్వుకుంటారు. అసలు వీడికి అకౌంటే లేదు, వీడి త్యజించదేంటి కదండి. అలాగే మనం కూడా నేను త్యజించేస్తున్నానండి, దీన్ని త్యజించా, దాన్ని, అసలు అది నీది కానే కాదు, నీది కాని దాన్ని ఎలా త్యజిస్తావు? అందుకని వైష్ణవాచార్యులు ఏం చెప్తారు, యుక్త వైరాగ్యం. ప్రతిదీ భగవంతుడిదే కాబట్టి మనం ఏం త్యజించట్లే, ఏం చేయాలి, దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. దీన్ని యుక్త వైరాగ్యం అంటారు. అంటే ప్రతిదీ కూడా నీ యొక్క ఇంద్రియ భోగానికి కాకుండా భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి. అలా వినియోగిస్తున్నప్పుడు ఏదైనా లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకు దాంతో సంబంధమే లేదు, నీదేమి కాదది.
కేవలం భగవంతుని యొక్క సేవ కింద చేస్తున్నాం. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బ్యాంక్ లో క్యాషియరే ఉంటాడు కదండి. ఇప్పుడు ఎవరో వచ్చి ₹1,00,00,000 డిపాజిట్ చేశారు. ఆ రోజు పండగ చేసుకుంటాడా? సెలబ్రేట్ చేసుకుందాం. ఎవరు వచ్చి 2,00,00,000 డ్రా చేస్తారు. ఆ రోజు ఈ రోజు నేను అన్నం కూడా తిన 2,00,00,000 డ్రా చేసేసారు తెలుసా? ఏడుస్తాడా? ఏడవడు. ఎందుకని? తనది కాంది వచ్చినా ఆ బ్యాంక్ నాది కాదు. బ్యాంక్ వాళ్ళు మేనేజర్, నేను జస్ట్ ఎంప్లాయీ అంతే కదండి. సో ఎవరికైతే గనక జీవాత్మకి అర్థమవుతుంది, దివ్య జ్ఞానం కలిగిన జీవాత్మకి అర్థమవుతుంది, మొత్తానికి ప్రొపరేటర్ ఎవరు? స్వామియే. నాకు ఎంతో కొంత ఈ యొక్క కర్మానుసారం ఎంతో కొంత ఇచ్చాడు, కానీ నేను టెంపరరీ ఓనర్ ని మాత్రమే. పర్మనెంట్ ఓనర్ స్వామియే. ఆయన ఇచ్చాడు, మన ఆయనే తీసుకున్నాడు. సో నేనెందుకు బాధపడాలి? అలా కాకుండా బద్ధ జీవాత్మ అయితే ఏదైనా లభించినప్పుడు ఆకాశం నుండి వరాలు ఇస్తాడా? ఏం కావాలి ఏం కావాలి అన్ని శాంక్షన్ అయిపోతుంది. ఏదైనా పోయింది, ఏదైనా లాస్ వచ్చింది, నష్టం వచ్చింది, ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. అసలు నన్ను ఎవరు మాట్లాడి చూద్దబ్బా అన్నది ఏవో చెప్తూ ఉంటాడు. వాడిదేమి కాదు పోయింది, వచ్చింది కూడా వాడిది కాదు. ఎవరికి తెలుస్తుంది? ఇది భక్తులకి అర్థమవుతుంది. సో భక్తులకి ఇక్కడ అదే చెప్పారు. సో భక్తులకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి విషయం పట్ల ఆసక్తి కానీ ద్వేషం కానీ పెట్టుకోరు. ఓ ఈ ఫలితం పట్ల నేను ద్వేషిస్తా, ఈ ఫలితం పట్ల నాకు ఆసక్తి అనేది వాళ్ళకి ఉండనే ఉండదు. సో ఏది చేసినా వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని యొక్క ప్రీత్యర్థమే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. సో మనకి దీన్ని అర్థం చేసుకోవాలంటే, పూర్వానికి ఒకసారి జనక మహారాజ్ దగ్గరికి ఒక మంచి సాధు వస్తారు. యాక్చువల్ గా ఆ యొక్క సాధు ఏంటి, వెరీ యంగ్ అన్నమాట, వెరీ యువకుడు. కానీ తను ఏం చేస్తాడు? అన్ని విడిచిపెట్టి సన్యాస దీక్ష తీసుకుంటాడు, అడవిలోకి వెళ్తాడు. సో తనకి లోపల ఒక గర్వం వచ్చేస్తుంది. ఓ వీళ్ళందరికంటే నేను చాలా గొప్ప, వీళ్ళందరూ వీటి పట్ల అటాచ్మెంట్ పెట్టుకున్నారు, నాకు దేని పట్ల అటాచ్మెంట్ లేదు అని అనుకుంటూ ఉంటాడు. అలా ఒకసారి జనకపురి వచ్చినప్పుడు అందరూ చెప్తూ ఉంటారు, జనక మహారాజ్ ఎవరు? రాజర్షి. రాజే కాదు, ఇంటర్నల్ గా ఆయన మహర్షి లాగా ఉంటాడు. సో గొప్ప జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు ఆయన అని అందరూ చెప్తూ ఉంటే, సరే అయితే చూద్దాం ఎలా ఉంటాడో ఈయన చెప్పి వెళ్తాడనమాట ఈ సాధు. చూస్తే జనక మహారాజ్ స్వర్ణ సింహాసనం మీద కూర్చుని ఉంటారు. చుట్టూరు ఎంతటి ఐశ్వర్యం ఉంటుంది. ఎన్నో సేవలు అందరూ చేస్తూ ఉంటారు, పరిచారకులు ఇసురుతూ ఉంటారు, ఎన్నెన్నో సుగంధము ద్రవ్యముల వాసన వస్తూ ఉంటుంది. సాధు అనుకుంటారు, అందరూ ఏదో అనుకుంటున్నారు జనక మహారాజు గురించి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉన్నా. ఈ జనక మహారాజు చూడు ఎన్ని విలాసాల మధ్యలో భోగిస్తున్నాడు, నేను అన్ని విడిచిపెట్టి ఉన్నా. సో ఈ విధంగా ఎప్పుడైతే జనక మహారాజ్ చూస్తారు, తన ముఖంలో వచ్చిన ఆ ఫీలింగ్స్ బట్టి జనక మహారాజ్ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని సరే బయటికి మాత్రం ఏం చెప్పండి, దీనికి ఇతను ఎలా అర్థం చెప్పాలో నేను చెప్తాను. సన్యాసి డ్రెస్ వేసుకున్నాడు కానీ నిజంగా సన్యాసి కింద అవ్వలేదు. సన్యాసి అంటే ఏమిటి నేను చెప్తాను వీడికి అని చెప్పి జనక మహారాజ్ మంచి యోజన చేస్తారు. ఓ సాధువు గారు ఎంతటి అదృష్టం, ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఈ రోజు స్వయంగా నా ఆధ్వర్యంలో మీకు మంచి పలహారం అంతా కూడా అరేంజ్ చేస్తాను, రండి నా యొక్క రాజభవనానికి. సరే అయితే తీసుకుని వెళ్తాడు. సాధు అనుకుంటాడు, సరే అయితే జనక మహారాజుకైనా తెలిసింది తనకంటే నూతనమైన వాడేనని. సో ఈ విధంగా అనుకుంటాడు. అందరినీ తీసుకుని వస్తా. సో జనక మహారాజ్ అన్ని అరేంజ్ చేస్తారు, ఎన్నెన్నో రకమైన ఆహార పదార్థాలన్నీ అరేంజ్ చేస్తారు, మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సో ఇలా జరుగుతున్నప్పుడు జనక మహారాజ్ చెప్తారు, సాధువ నీకు ఏది కావాలంటే ఇక్కడ అందరూ వడ్డిస్తారు, నీకు అంత సేవ చేస్తారు, కానీ ఒక కండిషన్ ఏమిటి, నీ యొక్క ఎడమ చేతిలో ఒక నూనె పాత్ర నేను పెడతాను, నువ్వు ఎడమ చేతిలో నూనె పాత్ర నుంచి ఒక చుక్క కూడా నూనె కింద జారకుండా నువ్వు ఎంత కావాలంటే అంత తిను, ఎంత కావాలంత భోగించు. ఏ మాత్రం ఒక్క నూనె కింద పడిందా నా వెనకాల సేవకులు నీకు తల కట్ చేసేస్తారు. సాధువు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఎలా అంటున్నాడు? సో రాజు తలుచుకుంటే ఏమన్నా అసాధ్యమా? ఓరి నాయన వెనకాల చూస్తే నిజంగానే ఇద్దరు రెడీగా ఉన్నారు కథలతో. సో ఇప్పుడు ఈ సాధువుకు చాలా టెన్షన్ అయిపోయింది. ఒక పక్కన తినమంటున్నాడు, ఇంకో పక్కన ఏం చేయమంటున్నాడు, ఇందులో ఒక చుక్క పడట్లేదు. సరే అయితే ఇంక రాజు మాటకి నో చెప్పే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? సరే అయితే ఏం చేస్తున్నాడు, వాళ్ళు పెడుతున్నారు తింటున్నాడు, కానీ భయం, ఏమాత్రం కదిలితో ఒక నూనె చుక్క కింద పెడితే తల వేరు చేయబడుతుంది. సో అంత చక్కగా తింటాడు. తర్వాత నూనె పాత్ర తీసి పక్కన పెడతారు. ఇప్పుడు సాధు గారితో ఆయన అడుగుతారు జనక మహారాజ్, ఏమయ్యా ఎలా అనిపించింది, మా వాళ్ళు మంచి మ్యూజిక్ ప్లే చేశారు కదా నువ్వు తింటున్నప్పుడు,
ఆ రాగం ఎలా ఉంది, ఈ రాగం ఎలా ఉంది. ఓ మా యొక్క పర్సనల్ కుక్ నీ కోసం ఇన్ని రకాల వంటలు చేశాడు, అది కూడా సాత్విక ఆహారం తింటావని. ఎలా ఉన్నాయి ఈ రుచులు, ఎలా ఉన్నాయి, బాగున్నాయా? రేపొద్దున కూడా ఇలాగా మంచిగా అరేంజ్ చేయమంటావా? సాధు అంటాడు, నమస్కారం జనక మహారాజా, అసలు వాళ్ళు ఏం మోగించారో నాకు తెలీదు. అసలు నేను ఏం తిన్నానో, ఆ రుచి ఏంటో, ఉప్పా తీపా చేదు, అసలు నాకు ఏమీ తెలియదు జనక మహారాజా. ఎందుకని? అదేంటయ్యా ఇంత చక్కగా నీకు వడ్డించారు, ఎవరైనా లోటు జరిగిందా? లేదయ్యా, కానీ నువ్వు కండిషన్ పెట్టావు. ఏం పెట్టావు? నూనె కింద చుక్క కాగితే తల కండి చేస్తా అన్నావు, అందుకని కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. సో కాబట్టి నేను ఏం తింటున్నా, వాళ్ళు ఏం వాయిస్తున్నారో, వాళ్ళ ఎవరైనా చూస్తే అనుకోవచ్చు నేను ఇంత మంచి మంచి మ్యూజిక్ మధ్యలో కూర్చుని తింటున్నాను, ఇతనే సాధు అనుకోవచ్చు. కానీ నా మనసంతా ఒక నూనె చుక్క పడుతుందేమో అని భయం భయంగా ఉంది. ఇప్పుడు జనక మహారాజ్ చెప్తారు, ఇప్పుడు నీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సో నువ్వు కూడా అనుకోవచ్చు, ఓ సాధువా నేనేదో రాజు కింద ఇన్ని భోగాల మధ్య ఉన్నానని. కానీ నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంది? ఆ ముకుందుని పాద పద్మముల దగ్గర ఉంది. నాకు భయం ఏ మాత్రం ముకుందుని పాద పద్మముల నుంచి జారిపోతానేమో, పడిపోతానేమోనని. సో అటువంటి విధంగా ఎప్పుడు కూడా నేను అప్రమత్తంగా ఉంటాను, ఆ ముకుందుని మీదే నా ధ్యాస ఉండేలాగా. మరి నువ్వు చెప్పు, ఇప్పుడు ఎప్పుడూ కూడా నేను అప్రమత్తంగా ముకుందుని యొక్క పాద పద్మ సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ భోగముల పట్ల నాకు ఆసక్తి కానీ ద్వేషం కానీ వచ్చే అవకాశం ఉందా? అప్పుడు సాధువుకు అర్థమవుతుంది, నువ్వు చెప్పింది కరెక్టేనాయా. సో నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ముకుందుని యొక్క పాద పద్మంలో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అప్రమత్తంగా నేను సేవలో ఉన్నప్పుడు నిజంగానే ఇవన్నీ కూడా నీకు అంటవు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నిజమైన సన్యాసివి, నువ్వు నేను కాదు అని చెప్తారనమాట. సో నిజమైన సన్యాసం అంటే ఏమిటి? సో దేని పట్ల ఆసక్తి కానీ ద్వేషం కానీ లేకుండా ఉండటం. ఓ ఇది నాకు బాగా ఇష్టంగా ఉంది, సరే దీని పట్ల ఆసక్తి. ఓ ఇది నాకు అంత ఇష్టంగా కాదు, అంత పట్ల దీని ద్వేషం, అది ఏమీ ఉండదు. కేవలం తన విద్యుక్త ధర్మం కింద. అప్పుడు చెప్తాడు జనక మహారాజు, నేను ఒక క్షత్రియుని, నా విద్యుక్త ధర్మం కింద నేను భగవంతుని ప్రీత్యర్థం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా, దాని పట్ల నాకు ఆసక్తి ఏమీ లేదు. అలాగని ఈ రాజ్య విషయాల పట్ల ద్వేషము లేదు. నాకు రాజ్యం పట్ల రాజ్య విషయాల పట్ల ఆసక్తి లేదు, ద్వేషము లేదు. నేనేం చేస్తున్నా? కేవలం నా విద్యుక్త ధర్మాన్ని, స్వామి నాకు ఇచ్చిన విద్యుక్త ధర్మాన్ని ఆయన ప్రీత్యర్థం చేస్తున్నా. బట్ నేను దేని విధంగా కూడా ఇంటర్నల్ గా దేని చేత అంటబడలేదు. సో నిజమైన సన్యాసం అంటే ఏమిటి? కేవలం డ్రెస్ మార్చటం కాదు, అంతర్గతంగా కూడా దేని పట్ల ఆసక్తి లేకుండా ద్వేషం లేకుండా ఉండటం, అదే నిజమైన సన్యాసం. అలా ఉన్నవాడే నిజమైన సన్యాసి. ఒకసారి ఒక సాధు గారు, సాధువుల దగ్గర ఏముంటాయండి, మహా అయితే 2 జతల బట్టలు, ఒక ప్లేట్, ఒక గ్లాస్, అవే ఉంటాయి. సో ఒకసారి దొంగ ఎవరో వచ్చాడు, ఆశ్రమంలో పడ్డాడు. సో ప్లేటు గ్లాసు వదిలేశాడు, కానీ ఆ సాధువు యొక్క బట్టలు, కాషాయం బట్టలు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ సాధువు ఏడుస్తూ కూర్చున్నాడంట. సో మిగతా శిష్యులు చెప్పారు, అయ్యో ఎందుకండి గురుగారు ఏడుస్తున్నారు, ఇంకో బట్టలు తీసుకుని వస్తాం అంటే. అప్పుడు సాధువు అన్నాడంటే, ప్లేటో గ్లాసో పట్టుకుపోతే ఏడ్చేవాడిని కాదు, కానీ బట్టలు పట్టుకుని వెళ్ళిపోయాడు వాడు. వాడు రేపొద్దున ఏం చేస్తాడు? ఈ బట్టలకున్న విలువ ఏంటో వాడికి తెలియదు, ఎవరు ధరించాలని. రేపొద్దున అవి కూడా నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే అవి కూడా పెట్టుకుని తిరిగి వాడు రకరకములైన చెడు కార్యక్రమాలు చేస్తే ఏమనుకుంటారు? సన్యాసులందరికీ చెడ్డ పేరు వస్తుంది, వీడు ఎంత ఇటువంటి దరిద్రమైన కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ బట్టలు కట్టుకుని అని చెప్పి కదండి. సో ఎవరైతే కనుక హృదయం ఆల్రెడీ పరిశుభ్రమైంది అన్ని కల్మషముల నుంచి, వాళ్ళే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించాలి. అందుకనే లేకపోతే ఏమవుతుంది, వాళ్ళని చూసి నార్మల్ సమాజం అంతా కూడా పాడైపోయే అవకాశం కూడా ఉన్నది. అందుకని ఓకే, నీకు అటువంటి స్థితి లేదా, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, కానీ కర్మ ఫలితాల పట్ల వైరాగ్యంతో ఉండు. అప్పుడు నువ్వు కూడా నిజమైన సన్యాసి కంటే తక్కువేమీ కాదు. సో ఈ విషయం మనకి అర్థమయ్యేలాగా ఇక్కడ ప్రభుపాద గారు కూడా చక్కగా చెప్తున్నారు. మనకి భగవంతుడికి మనం ఎప్పుడు కూడా సమానం కాదని ఎప్పుడైతే మనకు తెలిసిందో, ఇదంతా కూడా ఆయనదే కదా, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. సో దాని పట్ల మనకి కర్మ ఫలితాల పట్ల ఆసక్తి కానీ ద్వేషం కానీ ఏమీ ఉండదు. కానీ ఏమవుతుంది, ఆ యొక్క కాన్సన్ట్రేషన్, ఆ భక్తుడి కాన్సన్ట్రేషన్ అంటే గురు కృష్ణ సంతోషం మాత్రమే వాడు చూస్తాడు కదండి, అంతకంటే ఏమీ ఉండదు. ఇంకొక విషయం ఇక్కడ ఏమని చెప్తున్నారు, ద్వంద్వములకి అతీతంగా ఉండాలి, సులభముగా ముక్తుడవుతాడు. సో ఈ ద్వంద్వములకి అతీతంగా ఉంటే ఏమవుతుంది, మనకి భగవద్గీత 2వ అధ్యాయంలోనే చెప్పారు, వాడు ఏమవుతాడు, ముక్తికి అర్హుడవుతాడు. శీతోష్ణ సుఖ దుఃఖద స్టార్టింగ్ ఫస్ట్ భగవద్గీతలో స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇది అంటే సహించు. ఏ విధంగా అయితే వేసవకాలం తర్వాత శీతాకాలంలో వస్తుందో, సుఖం తర్వాత దుఃఖం, ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకని
ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి భౌతిక ప్రపంచంలో. వాటిని ఏం చేయాలి? తితిక్షస్వ భారత, సహించవయ్య, సహించటం నేర్చుకో. నా జీవితం ఎప్పుడూ సుఖంగా ఉంది అని ఎవరైనా చెప్పగలరా? లేదంటే నా జీవితం ఎప్పుడూ దుఃఖంగానే ఉంది ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నా జీవితం ఎప్పుడూ సుఖంగా ఉందని ఎవరు ఎంతలాగా చెప్పలేరు. నా జీవితం ఎప్పుడూ దుఃఖంగా ఉందని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకని అటువంటి విషయం జరగనే జరగదు. ఎంతో కొంత చిన్నపాటి సుఖం ఉంటుంది. రెండు చిన్నపాటి సుఖాల మధ్యన వచ్చేదే దుఃఖం, రెండు దుఃఖముల మధ్యన వచ్చేది సుఖం. ఆ విధంగా ఈ రెండు ఎలా ఉంటే వస్తూనే ఉంటాయి సైకిల్స్ కింద. సుఖం దుఃఖం, దుఃఖం సుఖం, సుఖం. ఈ ఒక సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక్కడ. కానీ వాటికి ఎలా ఉండమంటున్నారు? అతీతంగా ఉండమంటున్నారు. బద్ధ జీవాత్మ స్థితిలో ఉన్నవాడు అతీతంగా ఉండలేడు. కానీ ఎవరైతే జీవన్ముక్త స్థితిలో ఉన్నారో వాళ్ళు ఉండగలరంట. జీవన్ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఎలా ఉండగలరు? ఎందుకు ఉండగలరు? ఏ స్థితిలో అయినా సరే వాళ్ళకి ఒకటే భగవంతుడి యొక్క రక్షణ మీద వాళ్ళకి సంపూర్ణమైన నమ్మకం ఉంటుంది. సో నాకు సుఖం వచ్చిందా, అది కూడా కృష్ణుడు శాంక్షన్ చేస్తేనే వచ్చింది. దుఃఖం వచ్చిందా, అది కూడా కృష్ణుడు శాంక్షన్ చేస్తేనే వచ్చింది. ఏదైనా కృష్ణుడు శాంక్షన్ చేయకుండా మన జీవితంలో వచ్చే అవకాశం ఉందా? లేదు మాతాజీ. ఏది రాదు. ఎవరైనా మన ఒకళ్ళు తిట్టాలన్నా, మన పొగడాలన్నా, లేకపోతే మన క్రిటిసైజ్ చేయాలన్నా కదండి, మనకి బాగా ప్రేమ చూపించాలన్నా, మన బాగా దేనికైనా పరమాత్మ శాంక్షన్ లేకుండా ఏది జరగదు. శుద్ధ భక్తులకి ఈ విషయం తెలుస్తుంది. ఎవరైతే సర్వస్వ శరణాగతి పొందుతారో భగవంతుడు ఈ సిచ్యువేషన్ లో పెట్టినా అది నా మంచి కోసమే అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు ద్వంద్వాలకి అతీతమైన స్థితిలో ఉంటారు. ఓ స్వామి ఏదో నాకు చెప్పబోతున్నాడు ఈ సిచ్యువేషన్ నుంచి. స్వామి కొన్ని సిచ్యువేషన్ మన జీవితంలో ఎందుకు పెడతాడంటే మనం మారుతామని. కానీ మనం ఏం ప్రార్థిస్తాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి? కష్టం రాకుండా చూడండి. ఆ సిచ్యువేషన్ మార్చేయమంటాం. మార్చమంటాం, మనం మారవండి. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి మార్చేసే భగవంతుడా. ఆ పరిస్థితి పెట్టింది ఎందుకు? మనం మారటం. మనం మారుతామని కదండి. మనం మారుతామని ఒక సిచ్యువేషన్ లో పెట్టాడు స్వామి. కానీ మనం ఏమంటాం? స్వామి కొంచెం కష్టంగా ఉంది, సిచ్యువేషన్ మార్చేవా? అదేంటి ఇంత కరుణ లేదా? మంగళహారతి చేస్తున్నా, 40 మాలలు చేస్తా, అంత సేవ చేస్తున్నా, పడి సిచ్యువేషన్ మార్చేయచ్చు కదా ప్రభు. అరే నాన్న సిచ్యువేషన్ పెట్టిందే నువ్వు మారుతావని కదండి. కానీ శుద్ధ భక్తుడికి తెలుస్తుంది. శుద్ధ భక్తుడికి నువ్వు బద్ధ జీవాత్మకి తేడా ఏంటి అంటే, ఎవరైతే కనుక భగవంతుడిని వాళ్ళ జీవిత సారథి కింద, ఎలాగైతే పార్థుడు అర్జునుడు తన సారథి కింద స్వామిని పెట్టుకున్నాడు, అలాగే ఒక జీవాత్మ తన యొక్క సారథి కింద స్వామిని, గురువుని పెట్టుకుంటే ప్రతి ఒక్క యాక్టివిటీ వెనకాల గురువు యొక్క హస్తం, కృష్ణుడి యొక్క హస్తం వాళ్ళు చూడగలుగుతారు. మిగతా వాళ్ళు చూడలేరు. అదేంటండి, నాకెక్కడ కనిపించట్లేదే నా గురువు యొక్క హస్తం గాని, లేకపోతే నా కృష్ణ భగవాన్ యొక్క హస్తం గాని నా జీవితంలో కనిపించట్లేదే అని అనవచ్చు. అందరికి కనిపిస్తుందా? దానికి కూడా సరిపడిన కళ్ళు ఉండాలి, అవునా? ఇప్పుడు చిన్నపిల్లవాడు రాత్రి పడుకుంటాడు, అలా ఆడుతూ పడుకుంటాడు. ఆడు దుప్పటి కప్పుకోడు, ఏమీ కప్పుకోడు. మరి ఎక్కడో హాల్లోనే ఆడుతూ బొమ్మల మధ్యలో పడుకున్నాడు, బెడ్ మీదకి ఎలా వచ్చాడు? అమ్మ దుప్పటి కప్పింది, ఇవన్నీ వాడికి తెలుస్తుందా? పొద్దునే మాత్రం ప్రశాంతంగా లెగిస్తాడు బెడ్ మీద నుంచి. అయ్యో రాత్రి నేను ఆడుకుంటా బొమ్మల మధ్యలో పడుకుని పోయానే, దుప్పటి ఎవరు కప్పారు, ఫ్యాన్ ఎవరు వేశారు, ఎవరు నన్ను రాత్రి చక్కగా తీసుకుని వచ్చి ఎటువంటి దోమలు పుట్టకుండా ఉండి ఈ ప్రదేశంలో కూర్చోపెట్టారు, పడుకోపెట్టారు, ఇవన్నీ చిన్నపిల్లవాడికి తెలుస్తాయా? నెక్స్ట్ రోజు పొద్దునే లెగిస్తాడు, మళ్ళీ ఆడతాడు, మళ్ళీ ఈయన ఎవడటం మొదలెడతాడు చిన్న విషయాలకి. కానీ కొంచెం పెద్ద అయిన పిల్లవాడికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాయనుకోండి, వాడు చదువుతూ అక్కడే పడుకుని పోతాడు టేబుల్ మీద. అమ్మ టేబుల్ తీస్తుంది, కాస్త పుస్తకాలన్నీ సర్దుతుంది, మళ్ళీ వాడిని చక్కగా బెడమ పడుకోపోయి దుప్పటేస్తుంది. సో పొద్దున్న వాడికి తెలుస్తుందా లేదా? ఓ రాత్రి నేను చదువుతూ పడుకుని పోయాను, కానీ అమ్మ దుప్పటి కప్పింది, లైట్ ఆపింది, నా బుక్స్ అన్ని చక్కగా సర్దింది, మళ్ళీ లెగ్సేపాడికి అంతా కూడా ఫుడ్ అంతా తయారు చేస్తుంది, నాకంటే ఎక్కువ ఎంత ఆతృతగా నాకంటే ముందు లెగ్స్ అన్ని కూడా నా అన్ని సమకూరుస్తుంది. ఎవరికి అర్థమవుతుంది ఈ విషయం? కొంచెం ఎదిగిన వాడికి తెలుస్తుంది. ఒకవేళ కొంతమంది ఎదుగుతారు, శరీరం ఎదుగుతుంది, బుద్ధి ఎదగదు, వికసించదు. వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. తెలీదు. వాళ్ళకి 60 ఏళ్ళైనా తెలియదు. ఎందుకని? బుద్ధి వికసించట్లేదు, శరీరం మాత్రం పెరిగిపోతుంది. అది వాడికి అర్థం కాదు. అలాగే కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, 40 ఏళ్ళు వచ్చాం భక్తి జీవితంలోకి, కానీ కృష్ణుడు ఎందుకండి ఇలా చేశాడు?
అయ్యి వాళ్ళు రిలీజ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా ఎల్కేజీ పిల్లలాగానే ఉన్నారు. ఇంకా కృష్ణుడి యొక్క హస్తం వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎక్కడైతే కృష్ణుడి మీద నమ్మకం ఉంటుందో ఎందుకు కృష్ణ అని అడిగే ప్రశ్నే రాదు. నేనే ఎందుకు కృష్ణ అని ప్రశ్న రాదు. సో ఇప్పుడు ఎవరైనా మనకి సన్మానం చేశారు, మంచిగా చేశారు, ఎవరో ఏదో గిఫ్ట్ ఇచ్చారు, అప్పుడు అడుగుతామా నేనే ఎందుకు కృష్ణ, నాన్నే ఎందుకు సన్మానాన్ని పిలిచారు, నాకే ఎందుకు దండేశారు, పండించారు, అప్పుడు అడగ కృష్ణ ఫైనల్లీ ఏం చేయాలో చేసేసావయ్యా, ఫైనల్ గా లేట్ అయినా బాగానే చేసా అని అంట. ఎలా ఎవరో అవమానించారు, ఎవరు ఏదో దేని నుంచో తీసేశారు, పదవి నుంచో లేక సర్వీస్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో మనకున్న ఏదైతే ఉందో దాన్ని తీశారు. అప్పుడు ఏమంటాం కృష్ణ వై మీ, నాకే ఎందుకు ఇలా చేస్తావు కృష్ణ, వాళ్ళు అసలు నీకు సేవే చేయట్లేదు, వాళ్ళు చూడు ఎంత బాగా చూస్తున్నారు. అప్పుడు అడుగుతాం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ బాక్స్ వేసుకుని. కానీ శుద్ధ భక్తులు అలా చేయరు. ఎవరైతే ఇంక అప్పుడప్పుడే ఫెయిత్ కోమలంగా ఉంటుంది, శ్రద్ధ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల, కోమల శ్రద్ధతో ఉన్న వాళ్ళు ఈ విధంగా ముందుకి వెనక్కి కృష్ణుడే కాపాడుతున్నాడా అయ్యుండొచ్చు, లేదు లేదు నేనే కాపాడుకుంటున్నానా, లేదు వేరే వారు కాపాడుతున్నారా, ఈ టెన్షన్ లో ముందుకి వెనక్కి ముందుకు. కానీ ఎప్పుడైతే శ్రద్ధ స్ట్రాంగ్ అయిపోయింది, ఫెయిత్ స్ట్రాంగ్ అయింది, అప్పుడు ఎస్ ఏ జరుగుతున్నా కృష్ణుడి యొక్క శాంక్షన్ తోనే జరుగుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో పెట్టాడా, ఎస్ అది నా మంచి కోసమే. ఈ ఎగ్జాంపుల్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెనకాల కుడుతున్నప్పుడు వెనకాల నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, దారాలు దారాలు దారాలుగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు అసలు ఎంబ్రాయిడరీ గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మకి పిచ్చి ఇన్ని దారాలు కుప్పలు కుప్పలుగా పోసేస్తుంది, ఏం చేస్తుంది పొద్దు నుంచి రాత్రి వరకు అన్ని దారాలు కుట్టి ఏదో చేస్తుంది, అన్ని టైం వేస్ట్ చేసుకుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఎవరికైతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది వెనకాల ఏమవుతుంది, గొప్ప డిజైన్ తయారవుతుంది. సో అమ్మ ఎరా నాన్న డిజైన్ ఎలా ఉందని చెప్పి ఎప్పుడైతే దుప్పటి వెనక్కి తిప్పి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చూపించింది అనుకోండి, ఓ ఇన్నాళ్ళు నువ్వు చేస్తుంది ఇదా, చాలా బాగుందమ్మా అని అనిపిస్తుంది. అలాగే భగవంతుడు కూడా మన డిజైన్ చేస్తున్నాడు మన లైఫ్ ని. సో ఒక్కొక్కసారి మనకు అర్థం కాకపోతే స్వామి ఏం డిజైన్ చేస్తున్నాడు నా జీవితంలో, అది చేస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు, ఇది పెడుతున్నాడు, ఇది ఉండనివ్వట్లేదు, నేను ఏదో కావాలనుకుంటున్నా ఉండనివ్వట్లేదు, ఏది వద్దనుకుంటే అది పెడుతున్నాడు ఏంటి, మనకు అర్థం కాదు. కానీ స్వామి ఏం చేస్తున్నాడు, గొప్ప డిజైన్ చేస్తున్నాడు, మన ఫ్యూచర్ చాలా గొప్పగా పెయింట్ చేస్తున్నాడు. సో మనం ఏమవ్వాలి, ఆయన పెయింట్ చేయనివ్వాలి, నమ్మకం ఉంచాలి ఆయన మీద. ఆయన కంటే గొప్పగా ఎవరు ప్లాన్ చేయలేరండి మన గురించి. మన గురించి 40 ఏళ్ళలో ఇప్పుడు నాకు అనుకోండి 41 years. సో నాకు 41 ఏళ్లలో నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఏది మంచో ఏది చెడో నేను కొంతవరకు డిసైడ్ చేసుకోగలను, పూర్తిగా చేసుకోలేను కూడా. కానీ స్వామికి ఓ శ్రీప్రద ఇంతకు ముందు ఏంటి ఎన్ని జన్మలు దాటి వచ్చింది, సో ఫ్యూచర్ లో ఏం జరగబోతోంది, ఓ ఫ్యూచర్ లో అన్ని జన్మలు తనకి ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను తను ఏ కండిషన్ లో పెడితే తను శుద్ధ భక్తురాలయ్యే అవకాశం ఉంది. సో కృష్ణ ప్లానింగ్ ఇలా ఉంటుంది. కృష్ణకి మన ఫాస్ట్ తెలుసు, మన ఫ్యూచర్ కూడా తను ఎలా ఉండాలో డిజైన్ చేసుకుని ఇప్పుడు ప్రెసెంట్ క్రియేట్ చేస్తాడు. మనకి మన ఫ్యూచర్ తెలీదు, ఫ్యూచర్ ఏదో ఊహించుకుంటాం, ఫాస్ట్ పూర్తిగా తెలీదు, ఏదో ఈ జన్మలో 40-41 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసు, అది కూడా కొన్ని విషయాలు మనకు గుర్తే ఉండవు. మన జ్ఞాపక శక్తి అంత అద్భుతం కదండి. ఒకసారి ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చినా మళ్ళీ ఆ విషయం వెనకాలే పడుతూ ఉంటాం మనం. ఎందుకని మతి మరుపు. ఒక విషయం మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని తెలిసిన తర్వాత బుద్ధిమంతుడైన వాడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడు కూడా అప్రమత్తంగా ఉండట్లేదంటే ఏంటి, వాడికి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వాడు తెలుసుకోవాల్సిన లెసన్ వాడు ఇంకా తెలుసుకోలేదని అర్థం. సో కాబట్టి మనం ప్లాన్ చేసే అంత అద్భుతంగా ఏమీ ఉండదు, కానీ స్వామి ప్లాన్ చేస్తే చాలా పక్కాగా ఉంటుంది. సో అందుకనే ఈ యొక్క శుద్ధ భక్తులు, కృష్ణ రస భక్తి భావనలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క చైతన్యం శుభ్రంగా ఉండటం కారణంగా భగవంతుడిపై సంపూర్ణ నమ్మకం ఉంటుంది. అదేంటంటే సంపూర్ణ నమ్మకం ఉంది, మరి వాళ్ళకి కష్టం కలగదా, కష్టం వస్తుంది. ఈ దేహం ఉన్నప్పుడు అలాగని శుద్ధ భక్తి చేయి కోసేస్తే వాళ్ళకి నొప్పి రాదా, రక్తం రాదా, వస్తుంది. కానీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. సో మనం దేహం పట్ల బాగా అటాచ్మెంట్ అయిపోయి ఉంటాం, కానీ వాళ్ళు ప్రతిదాన్ని కూడా భగవంతునికి శాంక్షన్ కింద తీసుకుంటారు. ఎంత వాల్యూ ఇవ్వాలో దానికి అంత వాల్యూ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా చెయ్యి కోసేస్తే దానికి బ్యాండేజ్ వేసుకోవద్దా, వేసుకోవాలి, కానీ దానికి ఎంత వరకు ఇవ్వాలి వాల్యూ అంతవరకు ఇవ్వాలి. ఒక బద్ధ జీవాత్మ ఏం చేస్తాడు, రాత్రి బావలు పగలు కొడుకుని దొల్లి దాని గురించే కొట్టుకుంటాడు. కానీ శుద్ధ భక్తుడానికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు అటెన్షన్ ఇచ్చి మిగతా తన కార్యక్రమాల్లో ఉంటాడు. ఇది తేడా.
ఎందుకని అది చూసే దృక్పథం చాలా వేరేగా ఉంటుంది. సో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఆగాలా లేదా? ఆగాలి. కానీ అదే రూట్ మీద మీరు ఏరోప్లేన్ నుంచి వెళ్తున్నారు, అప్పుడు ఆగుతారా? అదే అప్పుడు ఆగాలి కదా, కింద సిగ్నల్ పడింది కనిపించట్లేదా? అవసరం లేదు మాతాజీ, అది పైన పోతుంది కదా. అవసరం లేదు, అప్పుడు అవసరం లేదు కదండి. అలాగే అదేంటండి వీళ్ళు ఇంత దుఃఖపడుతున్నారు, వాళ్ళంత దుఃఖపడట్లేదేంటి? అదే సిచ్యుయేషన్ కదా. ఎలా జరుగుతుంది అంటే ఇదే సిచ్యుయేషన్. వీళ్ళొక్క జీవన్ముక్తులు ఏం చేస్తారు, వాళ్ళు హయ్యర్ ప్లేన్ నుంచి వాళ్ళు చూసే విషయం చేస్తారు. ఎప్పుడైతే మనం 40 స్టోరేజ్ బిల్డింగ్ మనం దాని పక్క నుంచి చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఆ 40 ఫ్లోర్ల బిల్డింగ్ పక్కన మనం ఇంత పెద్దగా మనం చిన్నగా కనిపిస్తుంటాం. కానీ అదే మీరు ఏరోప్లేన్ నుంచి చూడండి, ఆ 40 ఫ్లోర్ బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది? ఒక డాట్ లాగా కనిపిస్తుందో లేదో కూడా డౌటే. ఏం మారింది? బిల్డింగ్ మారిందా? బిల్డింగ్ అదే. బిల్డింగ్ ఏమో చూసే చిన్నగా అయిపోయిందా? దృష్టికోణం ఎక్కడి నుంచి చూస్తున్నాం అన్నది మారిపోయింది. సో మనం దేహాత్మ భావనలో చూడడం ప్రారంభిస్తే ఈ దేహంకి పట్టిన ప్రతి ఒక్క చిన్న సమస్య కూడా ఇంత పెద్ద 40 ఫ్లోర్ల బిల్డింగ్ లా కనిపిస్తుంది. మన ఆత్మ స్థాయిలో ఆలోచించడం ప్రారంభిస్తే ఏమవుతుంది, ఆ యొక్క సమస్య ఒక డాట్ లాగా అయిపోతుంది. సమస్య ఉందా? ఉంది. అప్పుడు ఏమైనా సమస్య పోయిందా? నువ్వు ఏరోప్లేన్ ఎక్కువ కాబట్టి 40 ఫ్లోర్స్ బిల్డింగ్ చట్ అని ఒక డాట్ లాగా అయిపోయిందా? లేదు. అప్పుడు 40 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎగ్జిస్టెన్స్ అలాగే ఉంది. కానీ ఏమైపోయింది, దాని యొక్క వాల్యూ చిన్నగా అయిపోయింది. అలాగే కష్టములు ఉంటాయండి. భగవంతుడు ఏం ప్రామిస్ చేయట్లా, నా భక్తి చేయండి మీ కష్టములన్నీ జీరో చేసేస్తాను అని ఎక్కడా చెప్పలా. కానీ ఏమంటున్నాడు ఆయన, నా యొక్క శరణాగతి పొందితే మళ్ళీ నువ్వు తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ కష్టములన్నీ సహించే శక్తి వస్తుంది. భగవంతుడు మనకి వర్షాన్ని ఆపేస్తానని చెప్పట్లేదు, వర్షంలో తడవకుండా ఉండే విధంగా నేను కాపాడుతా అంటున్నాడు. సో ఈ భౌతిక ప్రకృతి దుఃఖాలే మా శాశ్వతం. ఇక్కడ దుఃఖాలనే వర్షం కురుస్తూనే ఉంటుంది, వద్దంటే కుదరదు. ఇప్పుడు బయట వర్షం వస్తుంది, నేను తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొడుగు పట్టుకోవాలంతే. అంతేగాని వర్షాన్ని ఆపేస్తేనే నేను తడవకుండా ఉంటానండి అంటే మూర్ఖత్వం. ఓ కృష్ణ, నా జీవితంలో కష్టాలన్నీ మానేస్తేనే నేను సుఖంగా ఉన్నట్టు, అప్పుడే నువ్వు నాకు కాపాడుతున్నట్టు అంటే మూర్ఖత్వం. ఆ కష్టాల్లో కూడా తట్టుకునే శక్తిని ఇస్తున్నాడు కదా. సో అది స్వామి యొక్క రక్షణ. ఏం చేస్తున్నాడు స్వామి? మన షైన్ చేస్తున్నాడు, మన్ని షైన్ చేస్తున్నాడు. ఒక రాయ కుట్టంగా శిల్పంలా తయారవుతుంది, అవునా కదా? అలాగే ఈ యొక్క బద్ధ జీవాత్మని స్వామి ఏం చేస్తూ ఉంటాడు, కొన్ని సిచ్యుయేషన్స్ పెట్టి మన కల్మషాలు కడిగేస్తూ ఉంటాడు. ఆయన కడగనే వాళ్ళు, మనం ఏం చేస్తాం? భక్తి వచ్చినా ఉపయోగం ఏమీ లేదు, సరే అయితే భక్తి మానేద్దాం అనిపిస్తుంది. ప్రభుపాద ఏమని చెప్తారు, స్పిరిచువల్ లైఫ్ డిఫికల్టే బట్ మెటీరియల్ లైఫ్ ఇంపాసిబుల్. స్పిరిచువల్ లైఫ్ లో కష్టపడితే సక్సెస్ అయినా వస్తుంది ఎంతో కొంత, అది ఎటువంటి విధంగా నాశనం అవ్వని సక్సెస్. కానీ నువ్వు భౌతికంగా నువ్వు ఎంత కష్టపడినా శాశ్వతమైన సక్సెస్ తెచ్చుకోవటం అసాధ్యమైన విషయం. సో కాబట్టి నువ్వు ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలి తెలుసుకోవాలి కదండి. శుద్ధ భక్తులకి ఈ విషయం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు. సో ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమవుతారు, అతి శీఘ్రంగా ఈ యొక్క ముక్తి మార్గానికి వాళ్ళు వెళ్ళబడతారు. సో మొత్తం ఈ విషయం బట్టి మనకి ఏం అర్థమైంది, ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తే మనని సంసార చక్రంలో పెడుతుంది. ఒక అద్భుతమైన వృత్తాంతం వస్తుంది. ఒకసారి ఒక వేటగాడు కోతిని పట్టుకుందాం అనుకుంటాడు. అది చాలా తెలివైంది, చాలా ఏమంటారు పద్దాక ఎక్కడ ఒక చోట ఉండదు. మామూలుగా కోతులే చంచలంగా ఉంటాయి. కానీ కోతిని పట్టుకుందాం అని చాలా ప్లాన్ వేస్తే ఫైనల్ ఒక ఐడియా వస్తుంది. ఏమిటి, కొన్ని శనగలు అవన్నీ వేసి కొన్ని స్వీట్స్ అవన్నీ కూడా మంచి ఎరోమా వచ్చేవన్నీ వేసి ఒక సీసాలో వేసి అక్కడ పెడతాడు. సో ఇది ఎలాగైనా టెంప్ట్ అవుతుంది కదా ఆహారం అంటే. సరే అయితే వస్తుంది, ఆ కోతి ఏం చేస్తున్నా సీసాలో చేయి పెడుతుంది, చెయ్యి బాగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు అందులో ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాక చెయ్యి ఓపెన్ అవ్వట్లేదు, బయటికి రావడం. ఎందుకని ఆ రంధ్రం చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు లబోదిబ్బం అంటుంది, కానీ ఆ చేతిలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ వదిలేస్తే ఫ్రీగా వచ్చేసింది చెయ్య, కానీ అది వదిలిపెడుతుందా? కదండి.
సో ఏం చేస్తుంది, దాన్ని ఎలాగైనా సరే దాంతోనే తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సో అలా ఉంటే ఎప్పటికి దాని చేయి బయటికి వస్తుంది, రానే రాదు. మనం కూడా అంతే, ఈ సంసార చక్రంలో ఇరుక్కుపోయాం. దేని వల్ల ఇరుక్కుపోయాం? ఇంద్రియ భోగం కారణంగా. ఇంద్రియ భోగాన్ని పట్టుకున్నాం, అది విడిచిపెడితే మనకి సంసారం నుంచి విముక్తే. కానీ మనం విడిచిపెడతామా? విడిచిపెట్టాం. చూస్తాను ఈ బాటిల్ సంగతి, చూస్తాను నా చెయ్యి ఎలా రాదు, తినాల్సిందే అని ఆ కోతి పట్టుకుంటుంది కదా. అలాగే ఈ ఇంద్రియ భోగం ఎలాగైనా పొందాల్సిందే, నేను శాశ్వతమైన ఇంద్రియ భోగం పొందాల్సిందే, చూస్తాను ఎందుకు అవ్వదు అని చెప్పి మూర్ఖంగా ప్రయత్నిస్తున్నంతసేపు కూడా ఆ జీవాత్మ ఏమవుతూ ఉంటాడు, సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఏం చేయాలి? ఆ కోతి ఏం చేయాలి అప్పుడు? విడిచిపెట్టాలి. సో కోతి విడిచిపెట్టట్లేదు అనుకోండి, ఆ కోతిని ఏమంటారు? మూర్ఖం అండి. మూర్ఖం, అజ్ఞాని, తెలీదు. మూర్ఖంగా మూర్ఖం, ఉంది. మూర్ఖం. ప్రాణం నీ చెయ్యి మాత్రం విడిచిపెట్టను, కావాలంటే ఆహారం తిన్ను, అలాగే నన్ను నీరసించిపోద్ది కానీ చెయ్యి విడిచిపెట్టలేదు అనుకోండి, అలాగే చచ్చిపోయినా చచ్చిపోద్ది కూడా కోతి కదండి. మనం కూడా అంతే, కోతిని చూస్తే మూర్ఖం, ఏంటి అసలు చెయ్యి విడిచిపెడితే బయట తింటాకి బోల్డ్ ఉన్నాయి దానికి, ఆ ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటుంది అని అనిపిస్తుంది. మనం చేసేదేంటి? అదే అదే కోతి ఏమో మనకు మూర్ఖంగా అనిపిస్తుంది, మనం అంతకంటే అజ్ఞానంగా ఏమీ లేవు, అంతకంటే ఎక్కువ అజ్ఞానంతోనే ఉన్నాం. కోతికి ఏదో తిండి, ఏదో 2-3 గింజల కోసం పట్టుకుంది, మనం ఇది అది అది అన్ని. కోతి అయితే ఒక చెయ్యే పెట్టింది, మనం అయితే ఇంకో చెయ్యి ఖాళీగా ఉంది కదా, దీని నుంచి ప్రయత్నం రెండో చెయ్యి కూడా దూర్చేసే రకం మనం కదండి. సో మనం ఏం చేయాలి, మన అటాచ్మెంట్ ఎక్కడ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. అటాచ్మెంట్ కృష్ణుడితో ఉండాలి. అలాగని రెస్పాన్సిబిలిటీస్ చేయొద్దా అండి? రెస్పాన్సిబిలిటీస్ విడిచిపెట్టమని ఎవరూ చెప్పలేదు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండమని ఎవరూ చెప్పలేదు. యాక్చువల్ గా చెప్పాలి అంటే భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉంటావు. ఎందుకని? ఇదివరకు నీకు తెలీదు, ఓ ఇలా అరిస్తే ఎలాగా, ఇలా మోసం చేస్తే ఏంటి నీకు తెలీదు. కానీ ఇప్పుడు ఎవరినో ఏదో మానసికంగా హింసించినా ఎంత కష్టం, ఎంత పాపం, ఈ విధంగా మనం అనుభవించాలి కర్మ ఫలితములు, ఇవన్నీ తెలుసు మనకి. అటువంటప్పుడు మానసికంగా కూడా ఎవరిని హింసించే ప్రయత్నం చేయం. అటువంటిది ఇంక చెడు కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు. అలాగనే ఇప్పుడు ఎవరు మనతో పాటు చెడుగా వ్యవహరిస్తున్నారు, చెడుగా ఏదో మాట్లాడుతున్నారు, మనకు అర్థమవుతుంది, ఓ వీడు పలానా గుణంతో బాధపడుతున్నాడు. సో ఇప్పుడు ఎవరైనా క్షయరోగి దగ్గుతుంటే మనం అని తిట్టుతామా? ఏం చేస్తాం? క్షయరోగి దగ్గుతుంటే దూరంగా పోతాం. నుంచి లేచి వెళ్ళిపోతామండి. ఆ ఏంటి ఇలా దగ్గుతున్నాడు, ఓరినా ఆయన అంటామా? లేదు, వాడికి రోగం వచ్చింది దగ్గుతున్నాడు, అలాగే వాడు గుణాలతో బంధింపబడి ఉన్నాడు, వాడు అలాగే వ్యవహరిస్తాడు. వాడు ఆ రోగం వచ్చినప్పుడు వాడు దగ్గకుండా ఏం ఉండలేడు క్షయరోగి. అలాగే గుణాలతో ప్రభావితమైనప్పుడు వాడు అలాగే వ్యవహరిస్తాడు. వాడు అలాంటి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, వాడు అలాగే చూడగలడు. కానీ నాకు బానే ఉన్నాయి కదా, కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నేనెందుకు వీడితో వ్యవహారం చేసి టైం వేస్ట్ చేసుకోవాలి కదండి. సో తెలివైన వాళ్ళు ఎక్కడ టైం పెట్టాలి అక్కడ పెడతారు. ఒకసారి అడవిలో పులి అలాగే గాడిద మధ్యలో ఒక డిస్కషన్ జరిగిందంట. సో పులి గాడిద మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంటే సో పులి చెప్పిందంట, ఏమని చెప్పింది, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, అవునా? గాడిద అంటుంది, లేదు లేదు 3 కాళ్ళే ఉంటాయి. సో పులి చెప్తుంది, ఎంతగానో వాదిస్తుంది, లేదమ్మా ఆవుకి 4 కాళ్ళే ఉంటాయి, నువ్వు ఎక్కడో చూసుంటావు ఏదో కాళ్ళు ఇరిగిపోయిందా అని, బట్ ఆవుకి 4 కాళ్ళే ఉంటాయి. గాడిద చెప్తుంది 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే. సో ఈ విధంగా రోజంతా వాదించిన తర్వాత సింహం దగ్గరికి వస్తారు, ఏదో చెప్పవయ్యా, తీర్పు చెప్పు, ఈ గాడి నిజంగానే బుద్ధిమంతులేంది, ఎటువంటి బుద్ధి లేదు, 3 కాళ్ళు ఉంటుంది, పొద్దునే చెప్పే ప్రయత్నం చేసిన అర్థం కావట్లేదు దీనికి, నేను ఎంత మందిని చూసాను అడవిలో, నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో పులి చెప్తుంది. సరే అయితే పనిష్మెంట్ ఇవ్వు దీనికి. అప్పుడు సింహరాజు ఏమంటాడు, పనిష్మెంట్ దానికి కదా నీకివ్వాలి. ఎందుకని? అది అంత మూర్ఖుడు అని తెలిసినప్పుడు దాంతో వాదించి నీ రోజంతా వేస్ట్ చేసుకుని మళ్ళీ ఆ ఫిర్యాదు చేసుకుని నా దగ్గరికి వచ్చి నా టైం వేస్ట్ చేసావు చూసావా, అందుకని పనిష్మెంట్ నీకు ఇస్తున్నా. సో బుద్ధి లేని వాళ్ళతో వ్యవహరించడం ఎటువంటిది, మన బుగ్గ మీద ఏదైనా దోమ వాలింది అనుకోండి, కొట్టుకుంటే ఏమవుతుంది, మన చెంప కూడా పగులుతుంది. ఆ దోమ తగులుతుందో లేదో తర్వాత విషయం, ఏమవుతుంది, ముందు మన చెంప మాత్రం వాయించబడుతుంది. అందుకని బుద్ధిహీనులతో వ్యవహరించడం టైం వేస్ట్. అటువంటి వాళ్ళతో వ్యవహరించే కంటే మన గురించి మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఇంకా నేను ఎంత డెవలప్ అవ్వాలి, ఎవరో ఏదో అన్నారు, ఇటువంటి ఇర్రీజనల్ లాజిక్,
ఆ ఏనుగు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతుంటే ఏనుగు భయపడుతుందా? లేదు, అది దర్జాగా రాజులాగా నడుచుకుంటూ వెళ్తుంది హూందాగా. అలాగే మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు రకరకములైన విషయములు వింటాం, రకరకములైన పరిస్థితుల్లో ఫేస్ అవుతూ ఉంటాం. బట్ అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ మనం వాళ్ళు అన్న మాటలు స్వీకరిస్తే తప్ప అవి మన మీద ప్రభావం చూపలేదు. ప్రాబ్లం ఏంటి, మనం ప్రతి ఒక్కరు ఇచ్చిన దాన్ని కూడా తీసుకుని వెళ్ళి పాకెట్ లో పెట్టుకుంటాం. సో వాళ్ళు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో మనం స్వీకరించినంత సేపు కూడా మన మనసుని టచ్ చేయలేవు. ఎప్పుడైతే మనం స్వీకరించాం ఏమవుతుంది, వాటి నుంచి మన ప్రోగ్రెస్ మళ్ళీ ఎటు వెళ్ళాలో అటు వెళ్ళాలి. అందుకని ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవాలి, దేనికి వాల్యూ ఇవ్వాలి అని చాలా బాగా తెలుసుకోవాలి. ఒకసారి ఇద్దరు సాధువులు వెళ్తూ ఉంటారన్నమాట, బ్రహ్మచారులు. సో వాళ్ళకి తెలుస్తుంది స్త్రీలని టచ్ చేయకూడదు, అటువంటి విషయంలోనే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్తారు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇవన్నీ. ఒకసారి నదితో ఆడుతూ ఉంటే అనుకోకుండా ఒక సన్నివేశం వస్తుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ, గర్భిణీ స్త్రీ పాపం ఆ నది ఏమవుతుందో ఒక చెక్క మీద దాటుకుని వెళ్ళాలి. ఒక చిన్న సందు వచ్చిన దగ్గర ఆవిడ చెక్క మీద నడిచినప్పుడు భయం వేస్తుంది. ఫుల్ గర్భిణీ కదా, నడవడానికి భయం వేస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఈయన, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆవిడ వెళ్తే మిగతా వాళ్ళు వెళ్దామా. అప్పుడు ఈ బ్రహ్మచారి ఏం చేశాడు, ఆవిడ ఎత్తుకుని మళ్ళీ అక్కడ దాటించేసి మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోయాడు. సో ఇంకొక బ్రహ్మచారి అంటున్నాడు, రాత్రికి ఆయనకి నిద్ర పట్టట్లేదు. అదేంటి, ముట్టుకోకూడదన్నారు, వీడు ముట్టుకున్నాడు స్త్రీని, వీడు ముట్టుకున్నాడు స్త్రీని, వీడు ముట్టుకున్నాడు స్త్రీని. సో ఇంక మైండ్ లో పిచ్చెక్కిపోతుంది. వాడికి రాత్రికి అడిగేశాడు, గురుగారు స్త్రీలను టచ్ చేయకూడదు అవన్నీ చెప్పారు, కానీ నువ్వేం చేసావు, ఈ రోజు ఆవిడని ఎత్తుకుని అక్కడ దింపావు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎత్తుకుంది ఎంతసేపు, జస్ట్ దాటించినంతసేపు, తర్వాత దింపేశాను, కానీ నువ్వేం చేస్తున్నావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నావు. సో ఇది ప్రాబ్లం కదండి, ఇది ప్రాబ్లం. అటాచ్మెంట్ ఎక్కడ ఉన్నది, ఆసక్తి ఉన్నదా లేదా, మన చైతన్యం లోపల బయటికి ఒక్కోసారి ఎక్స్టర్నల్ గా చేసే యాక్టివిటీస్ బట్టి మనం ఇంటర్నల్ స్టేటస్ మనం చెప్పలేము ఇది అని వాళ్ళ స్థితి. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కేవలం ఎక్స్టర్నల్ డ్రెస్ మార్చితే కాదు, ఇంటర్నల్ గా దేని చేత అటాచ్మెంట్ కానీ ద్వేషం కానీ లేదు. ఓ నాకు దేని పట్ల అటాచ్మెంట్ లేదని బట్టి పలానా వ్యక్తి అంటే చాలా ద్వేషం నాకు, అది అది మంచి విషయమా? వాళ్ళని ద్వేషించడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనకి మాత్రం పక్కగా చెడు జరుగుతుంది. ఎందుకని, వాళ్ళ మీద ద్వేషం తీర్చుకోవడానికి ఈ జన్మలో అవుద్దో లేదో, లేకపోతే ఇంకో జన్మ తీసుకోవాలి. సో ఈ సంసార చక్రంలో మనమే ఒక కొత్త డిజైర్ పెట్టుకుని ఏం చేస్తున్నాం, మన సంసారంలో ఇంకొక మన లైఫ్ టైం ఇంకా మనమే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం కదండి. ఎవరి మీదైనా బురద చల్లాలి అనుకోండి, ఏమవుతుంది, ఆ బురద ముందు మన చేతుల్లోకి మనం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అవతల మీద వాళ్ళ మీద బురద జల్లే లోపల ఆ బురద ఏమైంది, ఆల్రెడీ మన చేతిని బురద చేసేసింది ఆల్రెడీ. ఆ యొక్క కల్మషం మనకి అంటేసింది. సో వేరే వాళ్ళ మీద ఏదో ఇసురుదాం అనుకునే లోపల ఆ ఇసిరేది ఏంటి, మన చేతిలో కూడా మనం పట్టుకోవాలి. సో అందుకనే మనం ఏదైనా ఇవ్వగలిగితే కృష్ణ ప్రేమ, కృష్ణ చైతన్యం వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే, సో ఇప్పుడు ఎవరికైనా మీరు ఫంక్షన్ లో వచ్చిన వాళ్ళకి రోజ్ వాటర్ ఏదైనా జల్లుతున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది, కాసేపటికి మీ చెయ్యంతా సుగంధం వస్తుంది కదండి, అప్రయత్నంగానే, కేవలం మీరు వాళ్ళకి ఆ రోజ్ వాటర్ జల్లటం కారణం. అలాగే మనం వేరే వాళ్ళకి ఏదైతే మనం ఇస్తున్నామో అది వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ అది మన మీద మాత్రం ఫస్ట్ యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా మన యాక్టివిటీస్ లో ఉండాలి. ఏం చేస్తున్నా ఇది నాకు సంసార చక్రంలో ఉంచుతుందా లేదా. అందుకని ఆచార్యులు ఏం చెప్తారు, ఏదైతే మన సంసార చక్రంలో ఉంచుతుందో అది అమంగళకరమైన కర్మ, ఏ కర్మ అయితే మన సంసారం నుంచి బయట వేస్తుందో అదే మంగళకరమైన కర్మ. కేవలం అకర్మ భక్తితో సేవ తప్ప ఏది కూడా మనని సంసార చక్రం నుంచి బయటకి తీసుకుని వెళ్ళలేదు. మిగతా ఏ విధమైన కర్మ అయినా సరే మనని బంధిస్తుంది. సో ఈ విధంగా శుద్ధ భక్తుడు తెలుసు తనకి ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోవాలి, ఎక్కడ వైరాగ్యం పెట్టుకోవాలి. సో ఏ విధంగా తన ద్వంద్వముల్ని చూడాలి, ఏ విధంగా కష్టకాలంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏ విధంగా తను సమత్వంతో ఉండాలి, ఈ విధంగా ఉన్నవాడు తను కూడా ముక్తికి అర్హుడవుతాడు. సో మన విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. సో బాహ్యంగా వాళ్ళని ఏదో చూసి అలా అనుకోకూడదు. ఒకసారి ప్రభుపాద్ గారికి ఎవరో మంచి వాచ్ ప్రజెంట్ చేస్తారు, వెరీ కాస్ట్లీ వాచ్. సో ప్రభుపాద్ సార్ అయితే వాళ్ళు డిసేబుల్స్ ఇచ్చారు, ఎవరు గిఫ్ట్ చేశారు, ప్రభుపాద్ పెట్టుకుంటారు. సో కొంతమంది ఎవరో అనుకుంటారు
ఆ రోజు ఎవరైతే వస్తారో ప్రవచనానికి, ఓ ఈయన వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాడు, వ్యాససింహాసనం గురించి భగవద్గీత భాగవతం మాట్లాడుతున్నాడు, చేతిలో ఏమో ఎంత డైమండ్ వాచ్ పట్టుకున్నాడు, ఇతరేం వైరాగి అని అనుకుంటూ ఉంటాడు. సో ఎప్పుడైతే ప్రోపాద్కి ఆయన గిఫ్ట్ ఇచ్చాడో, ఒక వ్యక్తి ప్రోపాద్ పెట్టుకున్నారు, తర్వాత అదే ప్రవచనం అయిపోతుంటే చివరిలో ఎవరో కొంతమంది ప్రచారం టీం వస్తారనమాట. సో వాళ్ళు చెప్తారు, ప్రోపాద్ ఈ విధంగా ప్రచారం చేసాం, బుక్ డిస్కషన్ ఎలా అయింది, ప్రచారం ఈ విధంగా జరుగుతుంది, ఈ టెంపుల్ ఓపెన్ అవుతుంది, ఇవన్నీ చెప్తారనమాట. సో ప్రోపాద్ వెంటనే తనకున్న వాచ్ తీసి, సరే అయితే ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నావు, నీకు సమయం విలువ చాలా బాగా తెలుసు, ఈ వాచ్ నీ దగ్గర ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి వెంటనే ఆ వాచ్ తీసి ఆ యొక్క యంగ్ డివోటీ చేతికి పెట్టేస్తారు ప్రోపాద్. సో ఆయన పెట్టుకున్నప్పుడు దానికి ఆసక్తి లేదు, ఇప్పుడు ఆ యంగ్ డివోటీకి ఇస్తున్నప్పుడు ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. సో శుద్ధ భక్తుల్ని వ్యవహారం కూడా మనకి ఒక్కసారి అర్థం కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఓన్లీ ప్రోపాద్ వాచ్ పెట్టుకుని చూసి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఈయనకి ఇంత ఆసక్తి అనుకుంటారు. కానీ ఆయన నిజంగా ఆసక్తి ఉందా? లేదు. ఎవరో ఇచ్చారు, అది యాక్సెప్ట్ చేశారు. ఆయన పెట్టుకున్నప్పుడు ఆయనకు ఇంత గొప్ప వాచ్ నా చేతి మీద ఉందో అని ఆయనకి ఏం గర్వం లేదు. ఎవరికి ఇచ్చేసినప్పుడు అయ్యో ఇంత వాచ్ అనవసరంగా ఇచ్చేస్తున్నాను, గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను ఈ యొక్క డివోటీ, కానీ ఆయన బాధ లేదు కదండి. సో ఇవి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. సో మనకి ఏదైతే వస్తుందే అది కృష్ణుడిదే, తీసేసుకున్నది కృష్ణుడిదే, కాబట్టి ఇటువంటి వాళ్ళకి కంప్లైంట్స్ ఏమీ ఉండవు. సో ఈ విధంగా మనం కూడా మన చైతన్యాన్ని డెవలప్ చేసుకోగలిగితే, మనం ఎటువంటి ఆశ్రమంలో ఉన్నా, ఎటువంటి వర్ణంలో ఉన్నా మనం కూడా నిత్య సన్యాసి, నిజమైన సన్యాసి మనం కూడా అవ్వచ్చు. ఆ విధంగా జీవన్ముక్త స్థితికి వెళ్ళవచ్చు. మళ్ళీ ఇంకొకసారి సంసార చక్రంలో తిరిగి రాకుండా భగవద్ధామం వెళ్ళవచ్చు. ఇంతటితో మనం కంప్లీట్ చేద్దామని, ఇంకా స్వామి కర్మ పరిత్యాగం గురించి, భక్తిత కర్మ గురించి కూడా ఇంకా వివరంగా 4, 5, 6 శ్లోకాలు ఇంకా చెప్తారు. అవి మన స్వామి మాటల్లో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోట్స్? చాలా బాగా చెప్పారు మాతాజీ. వదిలేసి ఉండాలా అనేసి, సన్యాసిగా ఉండడానికి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. హరే కృష్ణ. ప్రభుపాద్ కీ జై. జై జై. చాలా బాగుంది మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం డియర్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం డియర్ డివోటీస్. ఏమి సందేహాలు లేకపోతే మనం గురు మహారాజ్ గురించి 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ ఒక్క నిమిషం మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఏదో అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు? కృష్ణ భగవాన్, కృష్ణ భగవానుడు మన మైండ్ ని ఫార్మాట్ చేస్తున్నాడా, జంక్ అంతా రిమూవ్ చేస్తున్నాడా? మనం ఆయన శరణాగతి అయితే, ఆయన్ని మన సారథి కింద పెట్టుకుంటే, అప్పుడు కృష్ణ భగవానుడు మన క్లీనింగ్ ప్రాసెస్ లో మనకు సాయం చేస్తాడు. అంటే మనం మన క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నాం? చేతో దర్పణ నచ్చనం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 మనం సిన్సియర్ గా చేస్తే మన క్లీనింగ్ ప్రాసెస్ లో ఆయన కూడా సాయం చేస్తాడు. ఓకే, చాంటింగ్ కాక ఇంకా మిగతాది ఏముంది మాతాజీ? నవవిధ భక్తులు మొత్తం అంతా కూడా ఉన్నదంతా కూడా భక్తితో సేవ అండి మన జీవితంలో. దానికి మించింది ఏమీ లేదు. ఏదైనా తినాలి, ఎత్ కరోష్ ఎదజ్ఞాసి ఎత్ జుహోషి తదాసి. ఏ దానం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా నాకు మదర్పణం, నాకు సమర్పించు అన్నాడు ఆయన. సో ఆ విధంగా మన యాక్టివిటీ చేసినా హరి యొక్క ప్రీత్యర్థమే చేస్తుంటే, అది ప్రతి ఒక్క యాక్టివిటీ మనం ఏం చేస్తుంది? భగవంతుడికి దగ్గర చేస్తుంది. భగవత్ సంబంధంగా భగవత్ సంబంధంగా చేయని ప్రతి ఒక్క యాక్టివిటీ మనకి భగవంతుడి కంటే మనని దూరం చేస్తాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ రాత్రి చెప్పండి. పిలిచారు కదా, నేను కిచెన్ లోకి వెళ్ళాను, వెళ్ళలేదు ఇలా క్లాస్ అవునా, ఎలా అయింది దర్శనం? బాగుందా? పూరి చాలా జగన్నాథ్ బాగా దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది మాతాజీ. ఎప్పుడైనా విఐపి రిటర్న్ రథయాత్రకు వెళ్ళారా? రిటర్న్ రథయాత్రకి వెళ్ళి 4 days ఉన్నాం మాతాజీ. హరి బోల్. యాక్చువల్ గా మేము రిటర్న్ రథయాత్రకి వెళ్దాం అనుకున్న సంభవం లాస్ట్ లో ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. ఓకే, అక్కడ సో ఒక తెలుగు పోలీస్ ఆయన్ని అడిగితే విఐపి దాంట్లోకి తీసుకెళ్లారండి. అవునా, హరి బోల్. వెరీ నైస్. మాకేం లాంగ్వేజ్ ప్రాబ్లము, అలా ఓకే అందరిని అడుగుతా ఉంటుంటే ఒక తెలుగు ఆయన వచ్చారు. ఓకే ఆయన ఓకే. అడగగానే సరే తీసుకెళ్తాను రండి అని తీసుకెళ్లి విఐపి దాంట్లో కూర్చోబెట్టి అక్కడ చూసాము. రథం దగ్గర నుంచి స్వామిని చాలా దగ్గర నుంచి చూసాం మాతాజీ. మీ అవునా, ఆశీర్వాదం హరి ఉంటే బోల్. చాలా బాగా హరి బోల్. రథం కూడా సో లాగాం మాతాజీ మేము. హరి ముగ్గురు బోల్, రథాలు వెరీ లాగాం. నైస్. సో మీరు ఎంతగా జగన్నాథ్ సేవ చేస్తారు చూసారు, ఎంత బాగా రిసిప్రోకేట్ అయ్యాడు ఆయన. అసలు చాలా అండి, నేను మిమ్మల్ని అడిగాను మాతాజీ ఎలా అయినా వెళ్ళాలి ప్రార్థించండి నా కోసం కూడా అన్నాను. నిజంగా ఈసారి చాలా బాగా దర్శనం జరిగింది మాతాజీ. పూరి వెళ్ళొచ్చారా మాతాజీ? మాతాజీ ఏండి? పూరి రిటర్న్ రథయాత్రకి వెళ్ళి అవును వచ్చారు. మాతాజీ. సో ఓకే ఓకే అదర్ హరి పాన్, బోల్ సోనా మాతాజీ, వేష్ హరి ఇవన్నీ బోల్, చూసారా అయితే? హరి బోల్. అన్ని చూపించారు మాతాజీ. వంశకృష్ణ ప్రభు తోటి వెళ్ళాము. ప్రభుజీ మరి ఇంకా మీరు వంశకృష్ణ ప్రభుత్వం వెళ్తారు, మీకేంటి ఇంకా. అన్ని చూపించారు మాతాజీ. 4 days వాళ్ళతో ఉన్నాం కదా, ఇంకా మొత్తం అన్ని చూపించి తీసుకొచ్చారు. చాలా బాగా జరిగింది మాతాజీ. పూరిలోనే ఉన్నారా? వెరీ అవును నైస్, మాతాజీ, అక్కడే ఉన్నాం, పూరిలోనే ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ స్టే చేశారు? మన గౌడీ మఠలో స్టే పురుషోత్తం చేశారా? మఠం, పురుషోత్తం మఠంలో స్టే పురుషోత్తం మఠంలో చేసాం. స్టే, అది బెస్ట్ ఆప్షన్. వాళ్ళే కొంచెం కొంచెం దూరమే. ఆ దూరమే మాతాజీ. అక్కడే వాళ్ళ ప్రసాదాలు వాళ్ళే పెట్టేవారు రోజు. వెరీ నైస్, వెరీ బాగా జరిగింది మాతాజీ, చాలా బాగా. అంత అలా జరుగుతుందని నేను అనుకోలేదు మాతాజీ అసలు. అనుకోని యాత్ర, అనుకోకుండా మా వెళ్ళిన గురించి కూడా బ్రహ్మచర్య యాత్ర ప్రార్థించారా? మాతాజీ. ఫ్యూచర్ లో మాకు కూడా అవును ఒకసారి మాతాజీ. దర్శనం. అలాగే మాతాజీ చేసాం మాతాజీ, అందరూ అలా దర్శనం చేసుకోవాలి. కానీ అడిగారా అసలు గట్టిగా దీక్ష అయిపోవాలని? అడిగాను మాతాజీ, ఆ? అడ్డంకులన్నీ తొలగిపోవాలని కూడా అడిగాము. మరి ఎప్పుడు ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు? హరినామ దీక్ష ఇంటర్వ్యూ, ఐఎమ్ వెయిటింగ్. అవును మాతాజీ, మీరు వెయిటింగ్ ఉంటారు, నేనే ఫుల్ స్టాప్ త్వరలో మీ పెట్టేస్తాను. దగ్గర నుంచి ఆ మాట వినాలనుకుంటున్నా, జగన్నాథ్ కృపతో. అలాగే మాతాజీ. హరే కృష్ణ. ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అడిగే డివోటీస్ మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్వత్ ప్రణామాలు.